సరే, పక్కవారిని చూసి నీలో యేసు ప్రభు కనబడుతున్నాడు, క్రీస్తు మనలో కనిపించును గాక. హల్లెలూయా. క్రీస్తు మనలో కనిపిస్తుండగా పరిశుద్ధాత్మదేవుడు మన జీవితంలో దాచి ఉంచిన గొప్ప గొప్ప కృప, ఆయన కార్యాలు, ఆయన ఉద్దేశాలు దేవుడు బయలుపరచును గాక. మరొకసారి మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషకరం. నేను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకుల అభిషేక్తులు రోషంతో దేవుని యొక్క పరిచర్య చేస్తున్న మరి చెన్నన్న గారిని చూడడం చాలా సంతోషకరం. సేవకులను బట్టి, అదేవిధంగా నా ఎడం వైపు కుడివైపు నా సేవకులు బట్టి, జాన్ గారిని బట్టి ఎంతగానో దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా దేవుని యొక్క వాక్యంలో వెళ్ళిపోదాం. మనం ఈరోజు 50 దినాలు ఉపవాస ప్రార్థన ప్రారంభంలో నేను కూడా మీతో పాటు ఫాస్టింగ్లో ఉండి ఏకీపించడం చాలా సంతోషకరం. నేను కూడా 50 రోజులు ఉపవాసం చేయాలి దేవుని సన్నిధిలో ఈ సీజన్లని కొని ప్రారంభించాను. ఇది ఈరోజు 6వ రోజు మాట నాది. సో ఇది 6వ రోజు కంప్లీట్గా దేవునిలో డే అండ్ నైట్ ఫాస్టింగ్ ఉండాలని తీర్మానంతో ఉన్నాను. ఆది కాండంలో తర్వాత వద్దాం. 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, దాని ముందు నుంచి ఒకసారి 17వ అధ్యాయము 55వ వచనం నుంచి ఒక్కసారి విందాం. నాకు కొంచెం తగ్గించిన కొద్దిగా. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 55వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి ఒకసారి. సౌలు దావీదు ఫిలిస్తీనికి ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అబ్నేరు పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనండి. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిస్తీని తల చేతనుండగా అతన్ని సౌలు దగ్గరికి తోడుకొని వచ్చాను. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడుగగా, దావీదు, నేను బెత్లెహేముడైన యెష్షయిను నీ దాసుని కుమారుని ప్రత్యుత్తరం ఇచ్చాను. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకును. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని, మరి యోనాతాను తన దొప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెలా పోయి సుబుద్ధి గల పని చేసుకుని వచ్చాను కనుక సౌలు యోధులందరి మీద అతను నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉన్నాడు. ఈ 6వ వచనం మనం ఇప్పుడు చదివిన 3, 4, 5 ఇవన్నీ ఒకరోజు జరుగుతున్న విషయాలండి. అంటే బైబిల్లో జరిగిపోయింది మళ్ళీ రాస్తారు కాబట్టి వెంటనే రాశారు. అది 6వ వచనం మీరు చూస్తే అర్థమవుతుంది, కంటిన్యూస్ వర్స్ అని. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు ద సేమ్ డే మ్యాటర్ అన్నమాట అది. స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నింటినీ తంబురులతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొన్నట్టుకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు, వాయించచ్చు. సౌలు 1000 కొలియు, దావీదు 10,000 కొలియు శత్రువును హతము చేసినని. ఆ మాట సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వాడు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషచూపు నిలిపాను. ఐ ఫీల్ ద హోలీ గోస్ట్ అన్నట్టు ఈ మెసేజ్ చదువుతుండగానే పరిశుద్ధాత్మదుడు మన మధ్య సంచరిస్తున్నా నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో నేను ఉండేవాడిని. అక్కడ సముద్రం ఓరన చాలా పెద్ద పెద్ద షిప్పులు, చాలా పడవలు, ఓడలు కట్టేసి ఉంటాయన్నమాట. అవి అలా కట్టేసి ఉండడానికి గల కారణం ఏంటంటే కింద లంగర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో యాంకర్ అంటాం. అది వేసి ఉన్నప్పుడు ఎంత పెద్దదన కదలదు, అది అలాగే ఉంటుంది. ఒకవేళ ఓడని కానీ పడవని కానీ కదిలించాలంటే ముందు లంగర్ తెంపేయాలి, లంగర్ తీసేయాలి. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కొన్ని లంగర్లు పరిశుద్ధాత్మను తొలగించబోతుంది ఈ సీజన్లో. ఈ 2025 ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ లో కుటుంబాల్లో, జీవితాల్లో, ఆధ్యాత్మికమైన పరిచర్యలో ఉన్న లంగర్లు దేవుడు తెంపబోతుండగా దగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్తాం ఒకసారి. ఆగిపోయిన ప్రయాణాలు దేవుడు ప్రారంభించబోతున్నాడు. స్థిరముగా ఉండిపోయిన ప్రదేశం నుంచి దేవుడు మన ప్రయాణాలను మళ్ళీ కొనసాగించబోతున్నాడు. ఐ ఫీల్ ద హోలీ గోస్ట్ అనాయింటింగ్. కాబట్టి ఒకసారి ప్రార్థన చేసుకుని వాక్యంలో వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు కూడా, తండ్రి, నీ వాక్యము బండను బద్దలు చేసే సుత్తు వంటిది అని మీరు సెలవిచ్చారు. నీ వాక్యము అగ్ని వంటిది అని సెలవిచ్చారు. నీ వాక్యము జుంటి తిని దారుల కంటను మధురమైంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ నీ వాక్యం ఎన్నడూ సజీవంగా ఉంటుందని సెలవిచ్చావు ప్రభువా.
నీ వాక్యం ఈ ప్రపంచంలో కనబడుతున్నా ఎటువంటి వాడి గల ఖడ్గం కంటే నువ్వు పొదునైంది, అది 2 అంచులు గల పొదునైంది ప్రభా. అది మా ఎముకలను, మా కీళ్లను, మా మూలుగులను సహా విభాజించగలిగిన శక్తివంతమైంది. అయ్యా, ఈరోజు నీ మాటలు వినడానికి మేము వచ్చి ఉండగా నీ మాటలతో మేము దర్శించబడుదుముగాక. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాయుమండల, భూమండల శక్తులు, మనుషుల ద్వారా పనిచేస్తున్న శక్తులు, ప్రకృతి సంబంధమైన శక్తులు యేసు నామములో కాలిపోనుగాక. రిలీజ్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్ రైట్ నౌ. ఇప్పుడు దైవికమైన అగ్ని, దైవికమైన శక్తి, దైవికమైన అభిషేకం మా పైన పని చేయనుగాక. మీరు మాతో మాట్లాడి దర్శించమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. దావీదు జీవితంలో దావీదు ఎదుర్కొన్న ఆ శ్రమలను చూసినప్పుడు కొన్నిసార్లు అనిపించేది, ప్రభా దావీదు మీదకి ఎందుకు ఎలుగుబంటి రావాలి, ఎందుకు సింహం రావాలి? అవి సామాన్యమైనవా? దేవుడు తోడున్నాడు కాబట్టి బతికాడు, లేదా దావీదు బతకడు కదా. ఒక కుక్క ఒక వ్యక్తి మీద పడుతుంటేనే మొన్న ఆ కుక్క అతన్ని చీల్చేసింది, చనిపోయాడు ఆయన. ఈ రోజుల్లో దావీదు కొరకు ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ప్రభు సింహం అటాక్ చేయాలి, ఎందుకు ఎలుగుబంటి అటాక్ చేయాలంటే దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం అంటే, ఆ ఎలుగుబంటి దాడి కావచ్చు, ఆ సింహపు దాడి కావచ్చు, అవన్నీ అతన్ని బలాఢ్యుడిగా చేయడానికి అనుభవాలని చెప్తూ వచ్చాడు ఆయన. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారి జీవితంలో సింహం యొక్క దాడి, ఎలుగుబంటి యొక్క దాడి జరుగుతుంది. ఎంతమంది తండ్రి ప్రేమకు దూరమైన అనుభవాలు ఉన్నాయి? నాతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, దావీదు తండ్రి ప్రేమకు దూరం అయ్యాడు, దావీదు అన్నిల ప్రేమకు దూరమవుతూ వచ్చాడు, సహోదరుల ప్రేమకు దూరమవుతూ వచ్చాడు. దావీదుకి మంచి వసతి లేదు, దావీదు నీలాగలాగా మంచి సౌకర్యంలో బ్రతకట్లేదు. ఎలుగుబంటి దాడి ఓకే, సింహము దాడి ఓకే, తండ్రి ప్రేమ కొరువైపోయింది, అన్నిల ప్రేమ కొరువైపోతూ వచ్చింది, సొసైటీకి దూరం అయిపోతూ వచ్చాడు. అతని జీవితం బాగోలేదు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా జీవితం బాగోలేని పరిస్థితుల మధ్య ఉన్నారా? ఎవరైనా సంతోషం లేని పరిస్థితుల మధ్య ఉన్నారా? ప్రేమ ఆప్యాయతలకు దూరం అయిపోతున్న పరిస్థితులు ఉన్నారా? దేవుని కార్యాలకు బదులుగా శత్రు హస్తం భయంకరంగా కనబడుతుందా? ఈ సీజన్ లో దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చబోతున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో దావీదుని దేవుడు అభిషేకించడం ప్రారంభించాడు. దావీదు దగ్గరికి ఆకస్మికంగా ఒక వ్యక్తి వచ్చి, రావుబాయ్ నిన్ను ఒక యాజకుడు పిలుస్తున్నాడు, సమూయేలు ప్రవక్త పిలుస్తున్నాడు రమ్మంటే, దావీదు వచ్చినప్పటికీ అతడు తైలాన్ని పట్టుకుని రెడీగా ఉన్నాడు. దావీదు మీదగా తైలను పంపాడు. దావీదు సంతోషపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు. నన్నే దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాడు. మరలా దావీదు యథావిధిగా అడవిలోకి వెళ్ళిపోయాడు. అతని జీవితం కామన్గానే ఉంది. కానీ దేవుడు ఒకరోజు ఒక నూతన ద్వారాన్ని తెరుస్తున్నట్లుగా ఈ రోజు ఈ వేదిక నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ చెప్పమంటున్న విషయం తెలుసా? నువ్వు దేవుని టైమింగ్ లోనికి అడుగు పెట్టబోతూ ఉన్నా. విశ్వాసంతో పక్కన చెప్పండి, ఆయన సమయం నీ జీవితంలో మొదలవబోతూ ఉంది. ఇప్పటి వరకు ఆయన సమయం నీ జీవితంలో కనబడలేదేమో, ఇప్పటి వరకు దేవుని టైమింగ్ నీ జీవితంలో కనబడలేదేమో. బట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ యువర్ మినిస్ట్రీ, ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దేవుడు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, నీ కుటుంబంలో, నీ భవిష్యత్తులో ఆయన సమయాన్ని విప్పబోతూ ఉన్నాడు. నేను ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు యాక్చువల్లీ ఫాస్టింగ్ లో ఉన్నాను కాబట్టి నేను ఆలోచిస్తున్నాను, ప్రభా నీ సేవకులు చెప్పిన మొదలు నేను ఆలోచిస్తుండగా, ప్రభా ఏంటి తండ్రి ఈ సంఘం యొక్క పరిస్థితి? నువ్వు చాలాసార్లు నన్ను తీసుకెళ్ళి అక్కడికి నీ ఉద్దేశం లేకుండా వెళ్ళావు. అయితే ఈరోజు ఏం జరగబోతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాలు చాలా థాట్ ప్రొవోకింగ్, అవి ఆలోచింపజేసే కొన్ని విషయాలు మెసేజ్లో మీరు అవన్నీ వింటారు రాబోయే నిమిషాల్లో. సో పరిశుద్ధాత్మని ఈ వర్తమానం అందిస్తూ ఉండగా ప్రార్థన పూర్వకంగా కూర్చోండి. ఈరోజు మనం ఇక్కడికి ఎలా వచ్చాం, వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళాం, ఏదో స్వాధీనపరుచుకొని వెళ్ళబోతున్నాం. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏం విన్నారో నాకు తెలియదు, ఎలా ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న వర్తమానం వెనకాల ఏదో జరగబోతుందంటే ఖచ్చితంగా ఆకాశాన్ని దేవుడు తెరవబోతూ ఉన్నాడు, భూమిని స్పందించడం చేయబోతున్నాడు ఆయన. ప్రకృతి సంబంధమైన వ్యక్తులతో లేదా ప్రకృతితో దేవుడు మాట్లాడడం ప్రారంభించబోతున్నాడు. ఆయన మాట్లాడుతుండగా దేవుడే మహిమ పొందుకున్నాడుగాక. దేవుడు దావీదుని ఆయన టైమింగ్ లో తీసుకొస్తున్నప్పుడు తన తండ్రి పిలిచాడు, దావీదు రే నాన్న వెళ్ళరా, ఈ ఆహారాన్ని పట్టుకుని అన్నిలకి ఎవరు అన్నాడు. అది చాలా సింపుల్ థింగ్. అది దావీదు ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు, కానీ దావీదు ఏం చేశాడంటే, అలాగేనా ఆయన గొర్రెలంట ఒకడికి అప్పచెప్పంటే దావీదు ఆహారాన్ని పట్టుకుని వాళ్ళన్నీ ఉండే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దావీదుకి దేవుడు ప్రేరేపించాడు, దేవుడు దావీదుతో యుద్ధ భూములకు వెళ్ళు, నేను విజయం ఇవ్వబోతున్నా నేను చెప్పలేదు. దావీదు ఆ యుద్ధాన్ని చూస్తున్నప్పుడు నేనెందుకు పోట్లాడలేను, సింహాన్ని జయించిన నేను, ఎలుగుబంటి కొట్టి చంపిన నేను, వీడంత అనుకున్నాడు. అందుకే సింహం యొక్క అనుభవాలు, ఎలుగుబంటి యొక్క అనుభవాలు నీకు రావాలి. ఆ వస్తే గొలియత్తు లాంటి వాళ్ళు కోల్చడం ఈజీ అయిపోతుంది నీకు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి.
నువ్వు ఎప్పుడు చూసినా సమస్యను చూసి బాధపడుతున్నప్పుడు, శోధనను చూసి భయపడుతున్నప్పుడు, యుద్ధ రంగాన్ని చూసి నువ్వు కొన్ని విషయాలు చూసి భయపడితే, నిజమైన వార్ఫీల్డ్ అడుగు పెట్టినప్పుడు నువ్వు భయపడతావు, నువ్వు జంకుతావు, నువ్వు అడుగు తీసుకోలేవు. అన్నగారిని చూసిన నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని ఆటంకాలే ఈ పరిచర్యకి. మనుషుల ఆటంకాలు, మనుషుల ఆటంకాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆటంకాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవన్నీ పోరాటాలు. వీటిని జయించుకోగలిగితే గొప్ప గొప్ప యుద్ధాల్లో సావుకుడు విజయాన్ని సాధనపరుచుకుంటాడు. ఆ యుద్ధం వెనక అసలైన వాగ్దానం దేవుడు తెరిచాడు. ఆయన మాట్లాడింది, ఆ వాగ్దానం చేసింది, ఆయన మాట ఇచ్చింది, ఆయన సెలవిచ్చింది నెరవేర్పుడికి తీసుకొస్తాడు ఆయన. కాబట్టి దావీదుకి ఆ గొలియాతు ఎదురవుతున్నప్పుడు దావీదు అనుకున్నాడు, ఈ సమయం కోసమే మన దేవుడు నన్ను పోరాటంలో పెట్టాడు, ఈ సమయం కోసమే దేవుడు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. నీ జీవితంలో ఇప్పటికి ఏదైతే జరిగిందో అది నీకు ఎక్స్పీరియన్స్ మాట, అది నీకు సిద్ధపాటు. ఒకసారి పక్కన చెప్పండి, సిద్ధపాటులో ఉన్నానని చెప్పండి. ఒకసారి సిద్ధపాటులో ఉన్నానని చెప్పండి. ఒకసారి ఈ సిద్ధపాటు నుంచి దేవుడు నిన్ను రియాలిటీలోకి నడిపించబోతున్నాడు, నిజంలోకి నడిపించబోతున్నాడు. నువ్వు ఇప్పటికు చూసింది కళ, నువ్వు ఇప్పటికు చూసింది ఛాయ, ఇప్పటికు నువ్వు ప్రయాణం చేసిన నీడ నిజంలో అడుగు పెట్టుతుండగా గొలియాతును కోల్చబడబోతూ ఉన్నారు, ఘనతను స్వాధీనపరచుకోబోతూ ఉన్నా, విజయమును స్వాధీనపరచుకోబోతూ ఉన్నా. హల్లెలూయా. దావీదు జీవితంలో ఎప్పుడైతే యుద్ధంలో విజయం జరిగిందో, దావీదు ఆ గొలియాతు తలను పట్టుకునంట, సారీ అన్న ఇది గ్లాసా, ఓకే ఏం వాదులే, దేవునికి మహిమ కలుగాక. ఆ గొలియాతుని తల పట్టుకునంటే దావీదు అండి వెళ్ళిపోతున్నాడు యుద్ధం నుంచి. దావీదు చేతిలో గొలియాతు తల ఉంది. దావీదు పెద్దవాడేం కాదు, చాలా యవ్వన బిడ్డ. గొలియాతు తలకి ఇంత ఉంటుంది, ఇంచుమించు దీంట్లో సగం ఉంటుంది గొలియాతు తల. అతడి జుట్టు చాలా పెద్దది, భయంకరమైన భారీ దేహం, 10 అడుగులు ఎత్తున్నవాడు. అతడి తల ఎంత ఉండదేమో. గొలియాతు తలని దావీదు చేతిలో పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే ఆ యుద్ధ భూమిలో యుద్ధ భూమి బయట సౌలు దావీదుని చూస్తున్నాడు. ఒకసారి పక్కన రాజు నన్ను చూస్తున్నాడు అని చెప్పండి ఒకసారి. అదే నీ జీవితానికి ప్రారంభం. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి. దేర్ ఇస్ సమ్ టుడే యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ ద కింగ్షిప్. దేవుడు ఎందుకు ఈ మాట చెప్పమన్నాడు? కొంతమంది రాజుల కంతులో పడబోతూ ఉన్నారు. You are not a king. Your family is not the king's background. నీ కుటుంబం రాజుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాదు. నీ రక్తం, నీ బ్లడ్ లైన్, నీ యొక్క తెగ, నీ యొక్క గోత్రం రాజులకు సంబంధించింది కాదు. కానీ దేవుడు నిన్ను అటువైపుగా నడిపించబోతున్నాడు. I feel it in my spirit. Somebody is going to, దేవుడు కొంతమంది పాదాలు రాజుల గృహం వైపు నడిపించబోతూ ఉన్నాడు. Hallelujah, hallelujah. Somebody is going to walk. Somebody is going to walk. God is going to direct your path to the kingship. ఆత్మకార్యములు జరుగుగాక. అడవిలో ఉన్న నీ పాదాలు, ఇప్పుడు అడవిలో సంచరించే నీ పాదాలు రాజుల గృహం వైపు వెళ్ళబోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మను మిస్ చేసే సమయం ఇది. ఆయన నీ జీవితంలో ఆయన కను దృష్టిని నిలిపే సమయం ఇది. ఐ ఫీల్ ఇట్ మై బ్రదర్, ఐ ఫీల్ ఇట్ మై సిస్టర్. ఏదో జరగబోతుంది. సౌలు అన్నాడు, ఎవరో యవనస్తుడు, నేను ఎప్పుడు చూడలేదు వీడిని, ఎక్కడ కనబడలేదు వీడు. ఎవరి వ్యక్తి అంటే ఆ అబ్నేరు యుద్ధ వీరుడు, అద్భుతమైన రైట్ హ్యాండ్ అన్నమాట సౌలుకి. అబ్నేరు నాకు కూడా తెలియదు అతను ఎవరో. ఒకసారి పక్కన చెప్పండి, నేను ఎవరెవరికి తెలియదని చెప్పండి. నా దగ్గర డబ్బులు లేవని చెప్పండి. నా దగ్గర పెద్ద ధనం ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇల్లు కూడా లేదు నాకు. నేను అడుగులో బ్రతికే వ్యక్తిని. నేను ఎవరికి తెలియదు. ఐ డోంట్ హ్యావ్ ఎ పబ్లిసిటీ, ఐ డోంట్ హ్యావ్ ఎ నేమ్, ఐ డోంట్ హ్యావ్ ఎ ఫేమస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అప్పుడు ఐ డోంట్ నో హిమ్ అన్నాడు. రాజుకు తెలియదు, అబ్నేరుకి తెలియదు. 10 మందిని అడిగారు, ఎవరు కూడా నాకు తెలియదు అన్నారు. అప్పుడు అబ్నేరు అన్నాడు, నేను అతను తెలుసుకుంటానయ్యా, ఎవరో తెలుసుకుంటాను, నీ దగ్గరికి తీసుకొస్తాను. ఇప్పుడు సౌలు దావీదుని పిలిస్తే అబ్నేరు వెళ్ళి సౌలు దావీదు అన్నాడు, రారా బాబు నేను రాజు పిలుస్తున్నాడంటే ఆ తలకాయతో వచ్చేసాడండి దావీదు. తలకే చేతులు పట్టుకొని రాజు దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ ఎంట్రీ డేవిడ్ ఎంట్రీ ఎలా ఉందంటే గొలియాతు తలకాయతో రాజ్యులు అడుగు పెట్టాడు. ఐ థింక్ దావీదు యొక్క కాళ్ళన్నీ, తలకాయని చేతితో పట్టుకుంటే కత్తితో నరిగిన వాడు చేతుల మీద ఒంటి మీద ఏముంటుంది? రక్తం. కాళ్ళని రక్తం. ఆల్రెడీ గొర్రెల దొడ్ల నుంచి వచ్చాడు దావీదు. దావీదు రూపం అంతగా బాలే. దావీదు వస్త్రాలు కింగ్స్ వస్త్రాలు కాదు. అతడు గొర్రెలు మేపుకునే వ్యక్తి, అతడు సామాన్యుడు. అతడు రాజును కలవడానికి రాలేదు కదా, అందుకే గొర్రెల దొడ్ల నుంచి వచ్చాడు కదా. అతడు అన్నిలకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోవడానికి వచ్చాడు. అతడు సామాన్యమైన పొజిషన్ ఉన్నాడు. అతని చేతుల్లోనేమో ఓ భయంకరమైనటువంటి ఉన్నతమైన వ్యక్తి యొక్క తలకే ఉంది. ఆ రక్తము కారుతున్న తలకైన పట్టుకుని డైరెక్ట్గా రాజు దగ్గరికి వస్తే రాజు అతన్ని తన ప్యాలెస్లోకి తీసుకెళ్ళాడు. గొలియాతుని తన ప్యాలెస్లోకి తీసుకెళ్ళాడు. దావీదుని, గొలియాతు తలతో ఉన్న దావీదుని ప్యాలెస్లోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు సౌలు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రాజు దావీదుతో మాట్లాడుతున్నాడు. దట్స్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్.
పరిశుద్ధాత్మ కొంతమంది జీవితాల్లో మొదటి ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. మీరు ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, కానీ అందుకే చెప్పాను, కింగ్షిప్ అని చెప్పాను. దేవుడు మొదటి ద్వారాలు నీ జీవితంలో తెరుస్తుండగా దావీదు ఫోకస్ అంతా సౌలు మీద ఉంది. సౌలు ఎవర్రా, నన్ను పిలిచాడు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు. సౌలు కోసం చాలా మందికి టాకింగ్ ఉంది, ఎందుకంటే అతను చాలా ఫేమస్ ఫిగర్ అయిన, ఎందుకంటే అందరికంటే ఎత్తంట ఆయన, అందరు భుజములు మించుకుని ఇశ్రాయేల్లో అతన్ని లాంటి వాడు లేడు ఉంది బైబిల్ రిఫరెన్స్. అతని సాటిని వాడు లేడంట. అంటే హీజ్ ఎ గ్రేట్ ఫిగర్ మాట. ఆయన సామాన్యమైన రూపం కలిగిన వాడు కాదు. కాబట్టి అతన్ని చూడాలని కోరుకుండొచ్చు. అతను ఎవరో మొట్టమొదటి రాజు అంటే క్రేజ్ వేరు కదా. కాబట్టి అనేక మంది పరిస్థితుల మధ్య దావీదు కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి దావీదు సౌలుని చూసి ఆశ్చర్యపోవచ్చు. ఓ, రాజు నన్ను పిలిచాడు, రాజుతో మాట్లాడు, కొప్పించాడు దేవుడు అనుకుంటే అసలైంది అది కాదు. పక్కవని చెప్పండి, నిన్ను మరొక వ్యక్తి చూస్తున్నాడని చెప్పండి ఒకసారి. చెప్పాలి పక్క, నీ పైన మరొక వ్యక్తి చూస్తున్నాడని చెప్పండి ఒకసారి. నిన్ను మరొక వ్యక్తి దృష్టి నిలిపిన రోజు, నువ్వు ఊహించినది ఒక వ్యక్తి నుంచి, నువ్వు ఆశించినది ఒక వ్యక్తి నుంచి, నువ్వు ఒక వ్యక్తి మీద ఫోకస్ పెట్టావు, కానీ దేవుడే నిన్ను చూస్తూ ఉన్నాడు. యోనాతానే దేవునికి సదృశ్యమైన, యేసుకు సదృశ్యమైన ఒక వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్నాడు. I feel it. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుండగా ఆత్మకార్యములు జరుగునుగాక. యోనాతానని ఒక వ్యక్తి, ఆ సౌలు కుమారుడు ఆ రాజ్యం నుండి దావీదుకే చూస్తాడంట. ఒకసారి పక్క దేవుడు నీకే చూస్తాడని చెప్పండి. ఈ 50 రోజులు నువ్వు కడుపు మార్చుకుని దేవుడిని చూస్తూ ఉన్నాడు. నీ కన్నీరు చూస్తున్నాడు ఆయన, నీ వేదన చూస్తున్నాడు ఆయన, నీ ప్రార్థన చూస్తూనే ఉంటాడు ఆయన, నీ మూడు వింటూనే ఉంటాడు ఆయన. నీవైతే తన కొను దృష్టి నిలిపాడు. ప్రపంచంలో 750 నుంచి 800 కోట్ల మంది మధ్యలో ఆయన కను దృష్టి నీపైన ఉండబోతూ ఉండే. నమ్మిన వారి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి సార్. నువ్వు భయపడిన అవసరం లేక, నీ జీవితంలో బాధన అవసరం లేక, నువ్వు చింతేసే అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి నిన్ను చూస్తున్నాడు, ఒక వ్యక్తి కను దృష్టి నువ్వు ఆకర్షించావు, ఒక వ్యక్తి మనసు నీతో కనెక్ట్ అవ్వబోతుంది, ఒక వ్యక్తి తలంపు నీతో కనెక్ట్ అవ్వబోతున్నాయి. తన ప్రేమనంతా నీకు చూపించాలనుకుంటున్నాడు, తన జీవితం అంతా నీ పైన కొమ్మరించాలనుకుంటున్నాడు. నువ్వు చూస్తుండగలంట, నువ్వు తన తండ్రితో మాట్లాడుతుండగలంట, తన హృదయంతో అతికిపోతుందంట. ఐ ఫీల్ ఇట్ ఇన్ మై స్పిరిట్. దేవుని హృదయం నీతో కలిసిపోవడమే ఈ పండుగలో రహస్యం. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ టోల్డ్ మీ బిఫోర్ కమింగ్ హియర్. ఇక్కడికి వస్తున్నగా దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడున్న బిడ్డల హృదయం అంటే దేవునితో కనెక్ట్ అయిపోతుందంట. అండ్ దట్ ఈస్ ద ప్రొఫెటిక్ వర్డ్ దట్ గాడ్ హస్ రివీల్డ్ మీ. మీ సంఘం కావచ్చు, మీ పరిచర్య కావచ్చు, మీరు కావచ్చు, మీ హృదయం దేవుని హృదయంతో కనెక్ట్ అవుతుంది. ఈ సీజన్ అలాంటిది మాట. సో పరిశుద్ధాత్ముడు ఆ సీజన్ మిమ్మల్ని తీసుకొని వచ్చుండగా మునుపు జరగని కార్యములు జరుగునుగాక. యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోతున్నట్లుగా సామాన్యమైన మన జీవితాలు దేవుని హృదయంతో కలిసిపోయే సీజనే ఈ ఉపవాసాల ప్రార్థన సీజన్. 50 దినముల మనోహరముల ఉపవాస పండుగల్లో పరిశుద్ధాత్ముడు అభిషేకంతో మనం మండించి ఆయన హృదయానుసారులుగా చేస్తూ ఉండగా ఆత్మకార్యములు జరుగునుగాక. బైబిల్లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అక్కడ యోనాతాను కోసం రాయబడిన 3 పాయింట్లు ఏంటంటే, యోనాతాను హృదయము దావీదు హృదయముతో. ఇక్కడ దావీదు హృదయం యోనాతాను హృదయంతో కలిసినట్లేదు. అక్కడ సెంటెన్స్ అలా ఫామ్ చేయబడాలి. యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసి, అంటే ఇది ఎక్కడ బిగిన్ అయిందంటే దావీదు నుంచి కాదు బిగిన్ అయింది, యోనాతాను నుంచి బిగిన్ అయింది. అంటే నీ నుంచి ప్రారంభించింది కాదు, అది దేవుడే తన హృదయాన్ని నీతో కలుపుకోవాలనుకున్నాడు. నీ దగ్గర గుడ్నెస్ ఏం లేదు, నీ దగ్గర పెద్ద మంచితనం ఏం లేదు, నీ వస్త్రాలు ఏమంతగా పోలేదు, నీ రూపం ఎంత మంచిది కాదు, నీ బ్యాక్గ్రౌండ్ పెద్ద గొప్పదేం కాదు, నీలో పెద్ద పరిశుద్ధత ఏం లేదు, నీలో పెద్ద నీతి ఏమీ లేకపోవచ్చు, నీలో పెద్ద ప్రార్థన వరం లేకపోవచ్చు, నీలో పెద్ద భక్తి లేకపోవచ్చు, కానీ దేవుని ఫోకస్ నీ మీద పడుతుండగా ఆయన హృదయం నీతో కలిసిపోతూ ఉండే. ఈ 2025లో ఆయన నీ పైన కనుదృష్టి నిలిపి తన హృదయాన్ని నీ హృదయంతో పెనవేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఐ ఫీల్ ఇట్ ఇన్ మై స్పిరిట్. అంటే ఇప్పుడు దేవుడు యోనాతాను హృదయాన్ని ప్రేరేపిస్తే యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయింది. అంతేకాదు, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించాడు. దావీదు కాదు, యోనాతాను అటు సైడ్ నుంచి జరుగుతుంది. అందుకే దట్ ఈస్ అన్ అగాపే లవ్. అది దేవుడి నుంచి జరిగినప్పుడు మన జీవితాలు సెట్ అయిపోతాయి. మనం దేవుడిని ఎంతగా ఆకర్షించాలంటే, దేవుడిని ఎంతగా మన వైపు ఆకర్షించుకోవాలంటే ఆయన మన కొరకు కొన్ని డిసిషన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం వేళ ఆ ప్యాలెస్లో దావీదు సౌలుతో మాట్లాడుతుండగా ఈ యొక్క యోనాతాను దావీదుని చూసంటే ఆ హృదయం కలిపేసుకున్నాడు. ఒకటి, రెండోది అతడు తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడంట. ఈజ్ మై సోల్మేట్. ఒకసారి పక్కన చెప్పండి, దేవుడికి నువ్వు సోల్మేట్ అని చెప్పండి ఒకసారి. ఇది మామూలు విషయం కాదండి.
స్నేహితుడు వేరు, ప్రాణ స్నేహితుడు వేరు. ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణం ఇచ్చేస్తాడనమాట. అదైతే తీసుకొని నా ప్రాణం నీ ప్రాణాన్ని కట్టు, నువ్వు బ్రతకాలి, నేను చనిపోవాలి, నువ్వు బ్రతుకుండాలి చాలు, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఏడవకూడదు, నేను ఏడ్చిన పర్లేదు, నువ్వు దుఃఖపడకూడదు, నేను దుఃఖపడిన పర్లేదు. దట్ ఈస్ కాల్డ్ సోల్మేట్. అంటే అంటే నీ ప్రాణాన్ని కట్టుబడేవాడు ప్రాణ స్నేహితుడు అనమాట. ఇప్పుడు దావీదు ఆ ప్యాలెస్ లో ఉంటేనంటే యోనాతాను మాట్లాడుతున్నాడు, అరే నాన్న నువ్వు నాకు ప్రాణ స్నేహితుడు అబ్బాయి అని అతను నిశ్చయం చేసుకున్నాడు. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దాన్ని ఇంకా మనం ఒకటి చూస్తే అతన్ని ప్రేమించాడంట. ఒకసారి అందరు చెప్పండి, ప్రేమించాడని చెప్పండి. ప్రాణ స్నేహితుడిగా భావించాడు. 3 ప్రేమించాడు. అందరూ పక్కన చేయడు, ప్రేమించాడని చెప్పండి. ఎవరెవరిని ప్రేమించారు? ఒక కింగ్ షెపర్డ్ బాయ్ని ప్రేమించాడు. ఒక రాజు గొర్రెలు కాచుకుని వాడిని ప్రేమించాడు. ఒక రాజు కొంపు కొట్టే వస్త్రాలు కలిగిన వాడిని ప్రేమిస్తున్నాడు. ఒక రాజు రక్తపు మరకలు కలిగిన వాడిని ప్రేమిస్తున్నాడు. ఒక రాజు సామాన్యమైనటువంటి కాపరకు వచ్చిన వాడిని ప్రేమిస్తున్నాడు. ఈరోజు రాజులను ప్రేమిస్తూ ఉండగా దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పాత నిబంధన గ్రంథములో యోనాతాను యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. యోనాతాను లైఫ్ కానీ, యోనాతాను యాటిట్యూడ్ కానీ, యోనాతాను గుణలక్షణాలు కానీ ఎగ్జాక్ట్గా మెస్సీకి సరిపోతాయి. అందుకే బైబిల్లో యేసు ప్రభు మన నుంచి ఏం ఆశించకుండా ప్రేమించిన వాడు అయ్యాడు. ఆయన మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే ఆయనకు మన పట్ల విపరీతమైన ప్రేమ కలిగింది. ఆయన మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే మనం ఏం తిరిగి ఇవ్వలేము మనం ఆయనకి, కానీ ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడు. అందుకే తన ప్రాణాన్ని ఇచ్చాడు మనకి. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్లో యోనాతాను యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉండగా ఇప్పుడు ఈ ప్యాలెస్ లో ఏం జరుగుతుందంటే యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోతున్నప్పుడు, యోనాతాను ప్రేమ దావీదు మీదకి పొంగు పొరులుతున్నప్పుడు, యోనాతాను ప్రాణ స్నేహితుడిగా దావీదును భావించుకున్నప్పుడు వారిద్దరు ముఖాలు చూసుకుంటుండగా ఆత్మీయ ప్రపంచంలో దేవుడు యోనాతానును బట్టి దావీదుకు కూడా అతని పైన ప్రేమను పుట్టించాడు. వారిద్దరూ ఏకమవుతున్నారు. వారిద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగా ఆత్మీయ ప్రపంచంలో ఏదో జరగబోతూ ఉంది. సౌలు అన్నాడు, రే నాన్న దావీదు, నీవు ఇక నుండి మీ ఇంటికి వెళ్ళొద్దు, నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళకూడదు అన్నాడు. యోనాతాను అన్నాడు, నాన్న నువ్వు మీ ఇంటికి వెళ్ళకూడదు, నువ్వు ఎక్కడ ఉండిపోవాలన్నారు. మీరు అక్కడ పాయింట్ చదవండి. ఆ రోజు నుంచి దావీదును తన ఇంటికి వెళ్ళనీయలేదని ఉంటుంది. చూడండి 2వ వచనం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీక సౌలు అతన్ని చేర్చుకునేను. సరే పక్కన చెప్పండి, నా ఇంటికి ఇక గుడ్ బై చెప్పేసానని చెప్పండి ఒకసారి. నీ ఇంటికంటే శ్రేష్టమైన ఇల్లు నీకు దొరికేసింది. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు నీ కొరకు ఇంతకాలం దాచి ఉంచిన ఆ ప్యాలెస్ లో ఫస్ట్ టైం నువ్వు అడుగు పెట్టబోతుండగా నిన్ను దేవుడు వెనక్కి పంపదలచలేదు. ఆత్మ కార్యములు జరుగుతుండగా ఈ మధ్యాహ్నం వేళ ఏదో జరగబోతూ ఉంది. ఇంతకాలం అరణ్యములు గడిపావు, ఇంతకాలం అడవిలో తిరుగుతూ వచ్చావు, ఇంతకాలం నీ పాదము గడ్డిలో మూతపుల్లో లోయలు సంచరించింది. ఫస్ట్ టైం మార్పులుచున్న ప్యాలెస్ లో నీ పాదము మూత పెడితే దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తాడో తెలుసా? ఇక నువ్వు ఈ మార్పులు కలిగిన ఈ ప్యాలెస్ నుంచి నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళకూడదు, నువ్వు మా దగ్గరే ఉండాలని చెప్తున్నాడు. ఎంత గొప్ప గొప్ప దినములు వారు దేవునికి స్తోత్రం చెప్తారా? ఇలా మాట్లాడుతూ ఉండగానంట యోనాతాను దావీదు దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఐ ఫీల్ ద హోలీ గోస్ట్ అనాయింటింగ్ ఇన్ దిస్ ప్లేస్. అందరూ ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్త కూర్చొని ఉన్నట్లు కనుక అన్న ఒకసారి మీరు నిలబడండి. మీరు యోనాతాను అనుకుంటాను నేను, ఒకసారి నుంచోండి మీరు. బ్రదర్ ఒకసారి మీరు నుంచోండి. కొన్ని నిమిషాలు తను దావీదుగా చూసుకుందాం. యువర్ డేవిడ్ ఫర్ సమ్ టైమ్. యోనాతాను దావీదుని చూస్తూ ఉన్నాడు. దావీదు ఎన్నిక లేనివాడు, సామాన్యుడు. కానీ యోనాతాను అనుకున్నాడు తన కోట్ తనకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఒకసారి నీ కోట్ తీసుకోండి. యోనాతాను తన వస్త్రాన్ని, ఇంగ్లీష్ బైబిల్లో హిజ్ రోబ్ అని ఉంటుంది, తెలుగు బైబిల్లో దుప్పటని పెట్టారు, చాలా సందర్భాల్లో రాస్తారు. బట్ హిజ్ రోబ్ అంటే హిజ్ కింగ్లీషిప్ క్లాత్ అంటది. అతని రాజ్యానికి సాదృశ్యమైన రాజుకు సంబంధించిన సింబల్తో కూడినటువంటి వస్త్రం అంటది, అంగీ లాంటిది మాట. యోనాతాను తన వస్త్రాన్ని దావీదుకి ఇచ్చేస్తున్నాడు. కమ్ బ్రదర్, ఒకసారి యోనాతాను వస్త్రాన్ని అతను తొడిగండి. ఒకసారి చపలు కొడుతూ దేవుడు నామనగా వేసుకోండి, వస్త్రం వేసుకోండి. ఒక రాజు వస్త్రము గొర్రెల కాపరి ధరిస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్మబోతున్నారు ఈరోజు? ఒక రాజు వస్త్రము దావీదు మీద పడబోతుంది. ఒకసారి పక్కన నా జీవితంలో మార్పు జరగబోతుందని చెప్పండి. ఒకసారి
మార్పు జరగబోతూ ఉంది. గొర్రెల కాపరి పైన రాజు వర్షం రాబోతూ ఉంది. ఈ సంవత్సరం జీవితంలో దేవుడు మార్పుని ఇవ్వబోతూ ఉన్నాడు. పరిశుద్ధమైన వర్షాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అభిషేకమైన వర్షాన్ని ఇవ్వబోతున్నాడు. దీవెన వర్షాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆశీర్వాదమైన వర్షాన్ని ఇవ్వబోతున్నాడు. మార్పు జరుగునుగాక, మార్పు జరుగునుగాక. తమ్ముడు, రాజు వస్త్రం నీ మీదకి వచ్చింది. గొర్రెలు కాచుకుని నీ జీవితంలో ఎప్పుడు నీ వస్త్రం చూసేవంటే లేదు. నీ కలలో కూడా ఈ వస్త్రం లేదు. రాజు తన వస్త్రం నీ మీద కప్పాడు. అంత మాత్రమే కాదు, ఇంకా రాజు ఏం చేశాడంట ఆ తర్వాత అంటండి, అతనంట ఇంగ్లీష్ బైబిల్ ఉందంటే అక్కడేమో నడికట్టు ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఉందంటే మిలిటరీ మెటీరియల్స్, మిలిటరీకి సంబంధించినటువంటి వెపన్స్ అని ఉంది. అది మనం చిన్న దుప్పటిగా వాడుతున్నాం. నడికట్టు అని చెప్పిన ఆ నడికట్టు తన భుజం మీదే ఉంటుంది. ఓ ఐ ఫీల్ ద హోలీ గోస్ట్ అనాయింటింగ్. పరిశుద్ధాత్ముడు అద్భుతం జరిగించునుగాక. ఏ మార్పు నీ వ్యక్తి జీవితంలో ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిపైన మార్పు జరగబోతూ ఉంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో నాకు తెలియదు, ఏ దుఃఖంతో వచ్చావో నాకు తెలియదు, ఏ కన్నీటితో వచ్చావో నాకు తెలియదు, ఏ ఎంటీనెస్ తో వచ్చావో నాకు తెలియదు, ఏ గ్యాప్, ఏ ఖాళీ, నీ కుట్టలు, నీ కంపంలో నీ వద్దమని ఉండిపోతే నాకు తెలియదు, నీ పరీక్షల్లో ఉండిపోతే నాకు తెలియదు, నీ భింస, నీ ఆలోచనలు, నీ దర్శనాలు, నీ ప్రవచనాలు వృధాగా అయిపోతాయని కనబడుతుందా? ఈ మధ్యకాలంలో దేవుడు నింపబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదంట, అతనంట తన దగ్గర ఉన్నటువంటి విల్లునిచ్చాడంట. తన విల్లుని తీసి ఇచ్చేసాడంట. నా దగ్గర చిన్న ప్లాస్టిక్ విల్లు దొరికింది. ఆ తమ్ముడు వంశీ అనండి, అతను మమ్మల్ని పంపించారు. ఆయన తమ్ముడు వంశీ అని అడిగితే ఒక బాణం తెచ్చాడు. అది చిన్నపిల్ల ఆడుకునే బాణం కావచ్చు, నీకు అర్థమడకి తీసుకురమ్మన్నాను. తన విల్లునిచ్చాడు. ఒకసారి అందరూ ఈ విల్లు చూడండి. ఇది అట్లాడుకునే విల్లుగా చూడకండి, నిజమైన విల్లుగా చూడండి. నిజమైన విల్లు 6 నుంచి 10 అడుగులు ఉంటుంది కొంతమంది చేతిలో. ఆ విల్లు వారు తీసి గురి పెట్టినప్పుడు పెద్ద పెద్ద యుద్ధ సూర్యులను విల్లుతో చంపేసిన అనుభవాలు ఉన్నాయి. బలార్జులందరూ కూడా విల్లును ఉపయోగించేవారు. బైబిల్ అందుకే బలార్జుడే దేవుడు కూడా విల్లు ఉపయోగించారు. బలవంతుని చేతులు బాణం అంటువారంటే ఆ బలవంతుని సృష్టికర్తని యెహోవా, దేవుడు తప్ప ఎవరు కాదు. అంటే దేవుని చేతిలో వాడబడే ఆయుధం ఏదైనా ఉందంటే అది విల్లు. ఈ విల్లు చాలా ప్రాముఖ్యమైనది. దూరంగా ఉన్న వాళ్ళని కోర్చుకొట్టగలిగిన ఆయుధం ఇది. నువ్వు దగ్గరికి వెళ్ళవలసిన లేదు. కత్తి కంటే బలమైంది. కత్తి పట్టుకోవడం దగ్గరికి ఎత్తబడాలి, కానీ ఇది మనిషి కనబడకుండానే కిలోమీటర్ల దూరం నుంచి మనిషిని చంపేయచ్చు. విల్లును సామాన్యంగా అంచనేయకండి. వాయు మండలంలో దూసుకోపోయే ఆయుధం ఇది. ఈ మధ్య జ్ఞానవలను కానిపోచ్చు. తమ్ముడు, చెల్లి, నీ చేతిలో దేవుడు ఈ షిఫ్టింగ్ వర్తమానంలో, ఈ ప్రొఫెటిక్ మెసేజ్ లో, ఈ మధ్య జ్ఞానవేళ నీ చేతిలో దేవుడు విల్లు పెట్టబోతూ ఉన్నాడు. నీకు శటాల రమోషియా, ఈ మందరాల రమో సిటీల ముందు ఒకసారి పక్కన చెప్పండి, విల్లు దేవునికి ఇచ్చడం చెప్పండి. ఒకసారి వాయు మండలంలో చెప్తాడు అభిషేకం అది దేవుడిని వాడుకోబోతూ ఉన్నాడు. ఎక్కడే ఉంటావు, కానీ ప్రపంచాన్ని తాకబోతూ ఉన్నా, గ్రామాలు తాకబోతూ ఉన్నా, నీ పొరుగు వారిని తాకబోతూ ఉన్నా, నీ స్నేహితులు తాకబోతూ ఉన్నా, కొన్ని పట్టణాలను వశపరుచుకోబోతూ ఉన్నా, కొన్ని గ్రామాలను వశపరుచుకోబోతూ ఉన్నా. నువ్వు ఏ ఆత్మ వైపు వీళ్ళను ఎక్కువ పెడుతున్నావో ఆ ఆత్మని దేవుడిని వశం చేయబోతూ ఉన్నాడు. ఏ స్థావర వైపు గురి పెట్టబోతున్నావో ఆ స్థావరాలు కూర్చోబోతూ ఉన్నాడు. ఓ ఐ ఫీల్ ఇట్ ఇన్ మై స్పిరిట్, సంథింగ్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. దావీదు చేతుల్లోనికి విల్లు ఒకప్పుడు ఆయుధం లేని దావీదు, అతని చేతిలో రాయిలు ఏరుకున్న దావీదు, ఏటుకొట్లో కొన్ని గంటల ముందే గొలియత్తును కూర్చోడానికి సరైన కత్తి లేని దావీదు, అతడు రాళ్ళు ఏరుకుని బతికిన దావీదు చేతుల్లో విల్లు వస్తూ ఉండగా, ఈ మధ్యాహ్నం ఇక్కడికి ఎలా వచ్చో నాకు తెలియదు, విల్లు దేవుడిని చేతిలో పెడుతూ ఉండగా ఆత్మకార్యము జరుగునుగాక. అక్కడితో ఆగిపోలేదు యోనాతాను. ఒకసారి పక్కన చెప్పండి, యోనాతాను నాతో మాట్లాడుతున్నాడని చెప్పండి ఒకసారి. యోనాతాను నన్ను దర్శిస్తున్నాడని చెప్పండి ఒకసారి. యోనాతాను నన్ను అభిషేకిస్తున్నాడని చెప్పండి ఒకసారి. యోనాతాను నన్ను సిద్ధపరుస్తున్నాడని చెప్పండి ఒకసారి. యోనాతాను నన్ను ఎన్నుకున్నాడని చెప్పండి ఒకసారి. యోనాతాను పైన గురి నింపడని చెప్పండి ఒకసారి. యోనాతాను లక్ష్య పెట్టడం చెప్పండి. యోనాతాను నన్ను రాజుగా చేయదలిచడం చెప్పండి ఒకసారి. ఆత్మకార్యములు జరిగించునుగాక. అంత మాత్రం అక్కడ తాగిపోలేదంట. ఆ యోనాతాను అంటండి కత్తి తీసుకొచ్చాడంట. అన్న, మనకి కత్తి లేదు, బైబిల్ కంటే కత్తి ఉంది. ఇంకా పట్టుకుని ఒకసారి అన్న, ఈ కత్తి పట్టుకుని ఒకసారి 2 ఇంచులు కత్తిగా ఆ కత్తి అంటే యోనాతాను చేతికి ఇచ్చేసాడంటే దావీదు. తీసుకోండి, కత్తి తీసుకో తమ్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మకార్యములు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి చేతులు ఖడ్గం ఉంటే, ఒకసారి ద గ్రేట్ అలెగ్జాండర్ ఒక వ్యక్తి ఆర్టికల్ చదువుతున్నాను నేను. ఆ మ్యూజియంలో ఆర్టికల్ చదువుతుంటే
ముగ్గురు ఫోటోలు కనపడినాక ముగ్గురు వ్యక్తుల యొక్క రూపాలు. అందులో మొట్టమొదటి గ్రేట్ అలెగ్జాండర్ అని రాస్తుంది. అక్కడ స్టోరీ ఉంది, కత్తి చేత ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అని రాస్తుంది. నేను చాలా ఆశ్చర్యపోయినా, కత్తి ఉంటే చాలా ప్రపంచాన్ని జయించమాట. అతలాంటి యుద్ధ వీరుడు. ఆ రెండో వ్యక్తి ఎవరంటే బ్రూస్లీ. ఆ బ్రూస్లీ మార్షల్ ఆర్ట్తో ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అని ఉంది. అతను ప్రపంచాన్ని జయించలేదు కానీ ప్రపంచానికి మార్షల్ ఆర్ట్ పరిచయం చేసి అద్భుతమైనటువంటి కళను పరిచయం చేశాడు. అతడు 33.5 సంవత్సరాల దగ్గర బ్రతికాడు. ఇతను 33.5 సంవత్సరాలు బ్రతికాడు, ఇంచుమించు 33. ఈ పక్కన యేసు ప్రభు యొక్క రూపం ఉంది. అక్కడ రాయబడింది, ప్రేమ చేత ప్రపంచాన్ని జయించాడు. అతడు 33.5 సంవత్సరాలు బ్రతికడం రాస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, కత్తిగా జయించిన వ్యక్తి, మార్షల్ ఆర్ట్స్ జయించిన వ్యక్తి, ప్రేమ చేత గెలుచుకున్న వ్యక్తి. అతని చేతిలో ఆయుధము లేదు కానీ యేసు సామాన్యుడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ రోజు పాత నిబంధన కాలం నుంచి మనం మాట్లాడుతుండగా ఈరోజు ఈ ఖడ్గం దేని సాదృశ్యం అంటే, అక్కడ రాయబడిన మాట చూడండి, ఏమనంటే కత్తి చేత ప్రపంచాన్ని జయించిన వాడు. అంటే కత్తిలో ఏదో ఉంటుంది అన్నమాట. ఒకసారి యేసు ప్రభు గారి దగ్గరికి శిష్యులు వచ్చి, నానా అయ్యా ఈ కత్తిలు సరిపోతాయంటే చాలు అంటాడు ఆయన. ఈ 2 కత్తులు చాలు, 2 రా బాబు మీరు అంటాడు ఆయన. అంటే కత్తి వాడొద్దని చెప్పాడు కానీ యేసు ప్రభులు వారు. అక్కడ నేను మాట్లాడుతున్న ఎక్కడ నేను ఎంఫసైజ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, కత్తి అనేది కేవలం కత్తిగా చూడకండి. యుద్ధ భూములు ఉన్న వ్యక్తికి కత్తి అవసరం. యుద్ధ భూములు ఉన్న వ్యక్తి కత్తితో యుద్ధం ఆడుతాడు. అతడు కొంతమందిని కోల్చాలి. ఈ రోజు మధ్యాహ్నం వల్ల దేవుడు ఒట్టి చేతులతో వచ్చిన నీ చేతుల్లో, ఏ ఖాళీ చేతుల్లో వచ్చిన నీ చేతుల్లో ఆయన తన ఖడ్గాన్ని పెట్టబోతూ ఉన్నాడు. It is my spiritual vision that I have seen just few hours back. కొన్ని గంటల ముందు నేను చూసిన ఆత్మీయ దర్శనం అంటే, దేవుడు బలమైన స్వోడ్, ఆ స్వోడు మొయిలిపోతున్నామండి, అంత వెయిట్ ఉంది. ఆ స్వోడు సామాన్యమైన వ్యక్తి మోస్తే పడిపోతాడు కింద, దాన్ని ఎత్తలేడు, అసలు కింద పడిందని ఎత్తలేడు. అలాంటి బలమైన ఖడ్గాల్ని దేవుడిని దూతలు వచ్చి ఈ చర్చెస్లో మన చేతుల్లో ప్లేస్ చేస్తున్నాడు. అయ్యారు ప్లేస్ చేస్తున్నప్పుడు అంత బలమైన ఖడ్గాలు తేలికగా ఉంటాయి నీ చేతుల్లో. అదేమో సామాన్యుడు మొయ్యలేవు, కానీ నీ చేతులు తేలిక గవ్వలాగా ఉంది. అభిషేకం ఉన్న వాడి చేతిలో బలమైన వస్తువులు తేలిగ్గా ఉంటాయి. ఈ మధ్యాహ్నం వేళ రాజు ఖడ్గం నీ చేతులకు రాబోతూ ఉంది. ఇక్కడ ఒకసారి ఆత్మీయ మర్మం చెప్తాను. ఇదే దావీదు యుద్ధ భూమిలో సౌలు కత్తిని పట్టుకుంటే, అమ్మ బాబా నీ కత్తి నాకు సరిపోదన్నాడు. సౌలు వస్త్రాలు నాకు సరిపోవన్నాడు. సౌలు దర్శనం దావీదుకి సెట్ అవ్వలేదు. సౌలు యొక్క యుద్ధ ఉపకరణాలు దావీదుకి సెట్ అవ్వలేదు. కానీ ఇక్కడ యోనాతాను ఇచ్చిన కత్తి దావీదుకి సరిపోయింది. ఇక్కడ యోనాతాను ఇచ్చిన వస్త్రం దావీదుకి సరిపోతూ వచ్చింది. ఇక్కడ యోనాతాను ఏదైతే చేస్తున్నాడో అది దావీదుకి సరిపోతూ ఉంది. చమటి దేవుడు నామని కనపడతా. ఈ మధ్యకాల సమయంలో దేవుడు ఆత్మీయ ప్రపంచంలో నేను ఎన్నుకున్నప్పుడు, నీ పైకి ఆయన షిఫ్టింగ్ చేస్తున్నప్పుడు, ఆయన మార్పిస్తున్నప్పుడు నీకు సరిపోద్ది. ఇక టైలర్తో పని ఉండదు, ఎందుకంటే ఆయన నీ జీవితంలో టైలర్గా మారిపోతాడు. ఇక వ్యక్తులతో పని ఉండదు, ఎందుకంటే ఆయన నీకు మెజర్స్ తీసుకుంటాడు. ఆయన ఎన్నో రోజులుగా నీ కొరకు కలకంటున్నాడు. ఎన్నో రోజులుగా యోనాతాను వస్త్రాలు, ఆయన కుట్టిస్తున్న వస్త్రాలు నీ కొరకే. ఆయన కొరకు దేవుడు సిద్ధపరిచినంత నీ కొరకే. ఆయన దేవుడు పుట్టించిన నీ కొరకే. ఆయన రాజ్యం నీకు ఇవ్వడానికే. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఆత్మ ప్రపంచంలో మధ్యాహ్నం వేళ దేవుడు మనందరి జీవితాన్ని ఆయన మార్పు గుండా తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారిగా పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేసింది అంటే, అన్న మీరు అక్కడ నుంచోండి సార్, అసలు మీరు ఇక్కడ నుంచోండి, ఇతని పక్కన వచ్చి ఉంచండి. బ్రదర్ మీరు ఒకసారి అటు ఇటు నడిచి ట్రై చేయండి. ఫస్ట్ టైం కదా కింగ్స్ క్లాత్లో ఉన్నారు, కొద్దిగా జాయికి నడండి, నెమ్మదిగా నడుస్తున్నాడు. వా, ఇప్పుడు ఒక ప్రశ్న, ఇతడు ఎవరిలా కనబడుతున్నాడు మీకు? సడన్గా ఎవరన్నా దూరం నుంచి చూసి అప్పుడే ప్యాలెస్లోకి వస్తే ఇతడు ఎవరిలా కనబడతాడు? సడన్గా యోనాతానులా కనబడతాడు. యోనాతాను వస్త్రం అతను తొడుక్కున్నాడు. యోనాతాను యొక్క బాణం అతని చేతిలో ఉంది, విల్లు. యోనాతాను ఆ నడికట్టు అతని దగ్గర ఉంది. యోనాతాను ఖడ్గం అతని చేతిలో ఉంది. ఇద్దరు ఒకే బీచ్కి సంబంధించిన వాళ్ళకి కనబడతారు. అంటే యోనాతాను పెద్దవాడే, కానీ ఇద్దరు రూపాలు ఇంచుమించు అలాగుండొచ్చు, హైట్ ఒకలాగా ఉండొచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో పరిశుద్ధులు మాట్లాడుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ ఇతడు యోనాతానులా కనబడుతున్నాడు. ఈ వాక్ హీరంటే యోనాతాను వెళ్ళాడు ఒకసారి. ప్రజలు అనుకున్నా పర్లేదు, యోనాతాను వెళ్ళాడు ఒకసారి. నీ చుట్టూ వారు ఎలా మాట్లాడుకున్నా పర్లేదు, యోనాతాను వెళ్ళాడు ఒకసారి. అంటే అర్థం ఏంటంటే రాజుల అభిషేకంతో నడవబోతూ ఉన్నాం. దేవుడిని లైఫ్ స్టైల్ మార్చబోతూ ఉన్నాడు, నీ రూపాన్ని మార్చబోతూ ఉన్నాడు.
పక్కన దేవుడు నా రూపాన్ని మార్చిపోతున్నాడని చెప్పండి, నా సెట్టింగ్స్ మార్చిపోతున్నాడని చెప్పండి, నా పరిస్థితులు మార్చిపోతున్నాడు ఆయన. ఇక్కడ నుండి నా దర్శనంలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నా, నా కళలోనికి అడుగు పెట్టబోతూ ఉన్నా. 2025 చాలా ప్రాముఖ్యమైంది. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. నేను మిమ్మల్ని దీవించిన. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. యోనాతాను బట్టి చేపలు కొట్టున్నా సార్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ 2025 కోసం చాలామంది మిమ్మల్ని భయపెడుతుంటే కనుక చేయొద్దండి. అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, అయిపోయింది నీ జీవితం అన్నీ ఎవరనంటే చేయొద్దండి. భయపెట్టారా? అంతా అయిపోయింది అనుకుంటున్నారా? నిన్న సునామీ కోసం మాట్లాడుతూ ఒక వ్యక్తి అన్నాడు, విపరీతమైన కొత్త చేపలు బయటకు వచ్చేస్తున్నాయి. మా అబ్బాయి ఏదో పేరు చెప్పాడు నాకు. ఏంటన్నా పేరు అది? ఓర్ ఫిష్ ఒకటి. ఇంకో ఫిష్ కోసం చెప్పాడు. అదేట్రా చెప్పరా? సిగ్గుపడకురా. ఏంటిది? యాంగ్లే. ఇవి సముద్ర భూగర్భంలో ఉంటాయంట, అసలు బయటికి రావంటండి. అవి ఎక్కడో ఉంటాయి, అవి బయటకు వచ్చేస్తున్నాయి. అవి బయటకు వచ్చినప్పుడు సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు భయంకరమైన సునామీలు రాబోతున్నాయి, భయంకరమైన మార్పులు రాబోతున్నాయి, యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా అయిపోయి సూచనలు ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు. నిజమే, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దుర్దినాలు, చెడు దినాల్లో ఆయన రాకడ బహు సమీపంగా రోజుల్లో మనం ఉన్నాం. అంత మాత్రాన రేపే ఆయన వచ్చేస్తున్నాడు కాబట్టి ఇక ఈ రోజు నీ జీవితానికి వాల్యూ లేదు, నీ జీవితం అయిపోయింది అనుకొని నువ్వు మామూలుగా చాలులే ఇంకెత్తబడిపోతాను అన్నట్లుగా ఉండకూడదు. నీకు ఈరోజు చాలా పని ఉంది, నువ్వు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి, నీ ద్వారా చాలా జరగాలి. ఇప్పుడే దేవుడిని చేతులు విల్లు పెట్టాడు. ఇప్పుడే దేవుడిని చేతులు ఖడ్గాను పెట్టాడు. జస్ట్ నో మై లైఫ్ ఈస్ గోయింగ్ టు బి బిగన్ నౌ. ఇప్పుడే నా జీవితం ప్రారంభం, ఇప్పుడే నా పరిచయ ప్రారంభం. రేపు ఉంటామని నేను తెలియదు, కానీ ఈ రోజు దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజు దేవుని ఆత్మజీవితం ప్రారంభించాడు. ఈ రోజు నుంచి నేను సేవ చేయబోతున్నా, ఈ రోజు నుంచి దాని కోసం బ్రతకబోతున్నా, ఈ రోజు నేను ప్రతిష్ఠించుకోబోతున్నా, ఈ రోజు నుంచి మండబోతున్నా. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ లైఫ్ ఇన్ దట్ వే. ఆ విధంగా నీ జీవితంతో నువ్వు మాట్లాడితే, ఆ విధంగా నువ్వు ప్రారంభించగలిగితే నీ భవిష్యత్తుని దేవుడు ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి శిఖరం గుండా నడిపించబోతున్నాడు, ఉన్నతమైన రూపంగా మార్చబోతూ ఉన్నాడు. ఆత్మీయ ప్రపంచంలో దేవుడి ఇక్కడ షిఫ్టింగ్ చేయబోతున్నాడు, మార్పునివ్వబోతూ ఉన్నాడు, మార్పిడి జరిగించబోతున్నాడు. ఆయన కొంతమంది జీవితాన్ని తిప్పబోతూ ఉన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్యాలెస్లో ఒక్కసారిగా దావీదు యోనాతాన్లా మారిపోతే నాకు అనిపించింది, ఏంటి ప్రభు ఇది, ఏంటిది? యోనాతాన్ ఎవరు? దావీదు ఎవరు? యోనాతాను బెంజమిను గోత్రానికి సంబంధించిన వాడు. తన నాన్న ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు తన ప్రేమించిన భార్య రాహేలు నొప్పులు తగిలి గర్భవతి కుమారుని కంటున్నప్పుడు, వాడు పుట్టడం వల్ల ఆమె చనిపోతూ ఉంది. ఆ నొప్పి భరించలేక అప్పుడు వాడిని చేతులు ఎత్తుకుని, హే నీ వల్ల నేను చచ్చిపోతున్నాను రా, నా భర్తను ప్రేమించాను, వాగ్దాన దేశంలో అడుగు పెడుతున్నాను, నా భర్తతో దేవుడు చెప్పిన ప్రదేశం, నా భర్త సొంత ప్రాంతం వస్తూ ఉంటే నన్ను అసలు ఇక్కడ బ్రతకనివ్వలేదు నువ్వు అనుకుని వాడికి దుఃఖపుత్రుడిని పేరు పెట్టింది. నీ పేరు బెనోని అందే అని చచ్చిపోయింది ఆమె. వెంటనే యాకోబు ఉన్నాడు అక్కడ. ఒరే, నా కుమారుని ఇలాగే వదిలేస్తే వీడు దుఃఖంలో ఉంటాడని వాడిని ఎత్తుకొని నీ పేరు బెంజమిన్ అన్నాడు. కొంతమంది పేర్లు మార్చబోతూ ఉన్నాడు ఆయన, కొంతమంది బలాన్ని మార్చబోతూ ఉన్నాడు. ఒక్క పుత్రుని కుడి చేతి పుత్రులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఐ ఫీల్ ఇట్ ఇన్ మై స్పిరిట్. బెంజమిన్ అనే మాటకు అర్థం ఏంటంటే కుడి చేతి పుత్రుడు. రైట్ హ్యాండ్ ఫర్ గాడ్, రైట్ హ్యాండ్ ఫర్ ద ఇస్రాయల్ కంట్రీ, రైట్ హ్యాండ్ ఫర్ ద సిరియా, రైట్ హ్యాండ్. నమ్ముతున్న దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి. కొంతమంది అంటారు నాకు రైట్ హ్యాండ్ అనుభవం అంటారు. ఆ రైట్ హ్యాండ్ లేకపోతే చాలా కష్టం. కొంతమంది
స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. దీవారాత్రములు ఆమె అందరూ పాడదాం. దీవారాత్రములు దయగల హస్తముతో ఆమేన్. దయగల బ్రోచి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు దావీదుని దేవుడు ఎందుకు అంత ఫోకస్ పెట్టాడు? దావీదు జీవితంలో దేవుడు ఎందుకు అంత షిఫ్టింగ్ ఇచ్చాడు ప్రభా? ఎందుకు ప్రభా? ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా, ఇంకా 11 గోత్రాలు ఉన్నాయి కదా. 12 గోత్రంలో బెన్యామీను గోత్రం ఎన్నుకొని యాకోబు పేరు మారిస్తే కుడి చేతి పుత్రుడు అంటే యాకోబు యొక్క పేరు మార్చిన గోత్రం నుంచి రాజులు తీసుకొచ్చావు. అయితే ఇప్పుడు దావీదుని ఎందుకు సెట్ చేసుకున్న ప్రభా అని అడిగితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈజ్ ఇన్ ప్రొఫెసీ. దావీదు ప్రవచనం ఉన్నాడు. అందుకే వెంటనే ఆదికాండము 49వ అధ్యాయానికి వెళ్ళాలి మనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 49 మనం గనుక వెళ్తే అక్కడ యాకోబు అంట మరణ పడకలోంచి అంటే బలము తెచ్చుకునంట యాకోబు కోసం 48:2 ఉంటుంది. ఇదిగో నీ కుమారుడు యోసేపుని ఎద్దుకు వచ్చినాడు యాకోబుకు తెలియబడిను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకునంట తన మంచం మీద కూర్చున్నాడంట. బలం లేదు యాకోబుకి, ఇస్ గోయింగ్ టు డై. ఆ బలము లేని బలహీనతలంట బలమంతా కూడబెట్టుకునంట యోసేపు పుత్రుడు అని చెప్పి వరకు లేగలేదు. యోధా ఉన్నాడు, అందరూ ఉన్నారు ఇక్కడ, కానీ లేవలేదు. యోసేపు పుత్రుడు అని చెప్పి లేచి బలం తెచ్చుకుని కూర్చున్నాడు. కానీ అసలైన ప్రొఫెసీ నీకోసమే అక్కడ. ఇప్పుడు బలము తెచ్చుకుని కూర్చున్న ఆ యాకోబు ప్రవచనాలు పలుకుతూ వచ్చాడు. పెద్దోడి నుంచి పలుకుతున్నాడు. రూబేను కదా పెద్దవాడు, రూబేను నుంచి పలుకుతూ వస్తున్నాడు. ఇలా యాకోబు ప్రవచిస్తూ ఉండగా 8వ వచనంకి వద్దాం మనం. 8వ వచనం ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనంకి వస్తే యోధా, అందరూ కూడా పెద్ద శబ్దంతో యోధా అని పిలవండి ఒకసారి. ఇప్పుడు దావీదు ఏ గోత్రం సంబంధించిన వాడు? యోధా. నీకు తెలిసో తెలీదో యాకోబు ఇక్కడ ప్రవచిస్తున్న ప్రతి ప్రవచనం ఆ యోధాలో నెరవేర్చబడలేదు, కానీ ఫస్ట్ యోధాలో దావీదు అనే యోధాలో నెరవేర్చబడుతూ ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకసారి పక్కన చెప్పండి, నువ్వు ప్రవచనం నెరవేర్పు మనిషి అని చెప్పండి ఒకసారి. దేవుడు నీ జీవితంలో ప్రవచనం నెరవేర్చబోతున్నాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నీ పైన దృష్టి నిలిపాడు, ఆయన ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మలు జరిగించి ఉన్నాడు. ఆయన యోధా నీ సహోదరు నిన్ను స్తుతించెదరు. బాబా నేను దావీదు నుంచి యాకోబు కన్నా యోధా వరకు లెక్క పెట్టాను. ఎంతమంది ఉన్నారండి? 10 తరాలు వచ్చినాయి. ఎగ్జాక్ట్గా 10 జనరేషన్ తర్వాత వచ్చాడు దావీదు. అంటే దావీదు ముందు యోధా పుట్టిన తర్వాత, యోధా తర్వాత దావీదు వరకు 10 మంది వచ్చి వెళ్ళిపోయారు. 10 మంది మనుషులు, 10 మంది హెడ్స్. ఇప్పుడు 10 మంది పురుషుల్లో 10 తరాలు జరగాలంటే 400 సంవత్సరాలు దొరలాలి. నాకు 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను ఒక కుమారునికి అంటాను. వాడికి 40 వచ్చేటప్పటికి నాకు 80. అప్పుడు వాడు కుమారునికి అంటాడు. వాడు కుమారుడికి 40 వచ్చేప్పుడు ఇంకో కుమారుడు కాదు, అప్పటికి నాకు 120. అంటే అలా నాకు 400 సంవత్సరాలు వచ్చేప్పుడు నా ముందు 10 మంది కనబడతారు అన్నమాట. 10 తరాలు, 400 జనరేషన్స్. ఇప్పుడు దావీదుకి యోధాకి మధ్య ఇంత గ్యాప్ ఉంది. 10 మంది వచ్చి వెళ్ళిపోయారు. ఈ 10 మందిలో దేవుడు ఎవరిని సెలెక్ట్ చేయలేదు. ఒకసారి పక్కన చెప్పండి, నా దగ్గరికి వచ్చిందని చెప్పండి ఒకసారి ప్రవచనం. ఈ 10 మందిలో ఎవరో దేవుని కనుదృష్టిలో పడలేదని చెప్పండి. యు ఆర్ ద జనరేషన్ గాడ్ హస్ చోసన్ యు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి నీవే. హల్లెలూయా. నీకు ఎలా ఉందో కానీ నాకు బహు సంతోషంగా ఉంది. దేవుడు నన్ను ఎన్నుకోవడం ఏంటి? నాకంటే బలవంతులు పుట్టారు, నాకంటే అభిషక్తులు పుట్టిన కనబడ్డారు, నాకంటే పాటలు పాడేవారు పుట్టారు, నాకంటే పరిచయకులు పుట్టారు, నాకంటే ధనవంతులు పుట్టారు, నాకంటే బహు సుందరులు పుట్టారు. బట్ వై లార్డ్ వై హావ్ చోసన్ మీ అంటే దేవుడు అన్నాడు, నీవే ప్రవచనం నెరవేర్చబడాలనుకున్నాను, నీపైన ప్రవచనాన్ని విప్పాలనుకుంటున్నాను. ఓ ఐ ఫీల్ ఇట్. ఎందుకు దేవుడు దావీదు పైన ప్రవచనం విప్పాలనుకున్నాడు తెలుసా? దావీదు అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడిని పూర్ణ హృదయంతో వెంబడించేవాడు, దేవుడు స్తుతి చెల్లించేవాడు. యోధా అనే మాటకి అర్థం ఏంటంటే స్తుతి, ప్రైజ్. యోధా అనే మాటకి అర్థం ప్రైజ్. ఒకసారి పక్కన స్తుతి అని చెప్పండి ఒకసారి. నీవే ఒక స్తుతి. ఈరోజు మధ్యాహ్నం ఎవరి జీవితంలో ప్రవచనం నెరవేర్చబడదో తెలుసా?
ఎవరి జీవితంలో 10 తరాలు దాటుకొని దేవుడు నీ కొరకు ఎదురు చేసిన జీవితం లేకపోతే తెలుసా? స్తుతి. ఎవరి పైన అయితే కనబడుతుందో, ఎవరి నోట్లో అయితే కనబడుతుందో, ఎవరి ఇంట్లో అయితే కనబడుతుందో, నీకు ఇల్లు లేకపోవచ్చు స్థుతించడానికి, నీ తండ్రి ప్రేమించకపోవచ్చు స్థుతించడానికి, నీ అన్నలను ప్రేమించకపోవచ్చు స్థుతించడానికి, నీకు సరైన వర్షం లేకపోవచ్చు, వర్షం లేకపోవచ్చు, కానీ స్థుతి అనేది నీతో ఉంటే నీ కప్పలరవ శక్తరమవుద్దు. పౌరుషుల జీవితం నెరవేర్చబడ్డ కాలం. ఈ మధ్యాహ్నం వల్ల పౌరుషులు నెరవేర్చుకున్న ప్రతి వ్యక్తి దేవుడు స్తుతించుదుగాక. ఈ ప్రవచనము దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు యోధతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, యాకోబు యోధ నీ సహోదరుని స్తుతిస్తారన్నాడు. అందరూ ఈ 10 తరం వారు ఏం చేశారో దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు. ఆయన ఈ 10 తరం వారు ఈ ప్రాఫెసీని పట్టుకొని, రే నా తరం వారు నన్ను స్తుతిస్తారంట అంటే, యోధ నీ సహోదరులను స్తుతిస్తారని చెప్పాడు కదా, అంటే నా సహోదరులందరూ నన్ను పొగుడుతారన్నమాట, నాకు స్తోత్రం చెప్తారన్నమాట అనుకున్నారు పుట్టినందరూ. ఆ సీక్రెట్ ఏంటంటే యాక్చువల్లీ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తే దేవుడు నీకు స్తుతి కలిగింపజేస్తాడు. ఈ సీక్రెట్ అంటే దేవుణ్ణి పొగిడేవాడు రావాలి, ముందు దేవునికి స్తుతి చెప్పేవాడు కావాలి. ఈ వచ్చిన తరం అంతా ఏమంటారంటే, నన్ను ఎవడు పొగుడుతాడురా, నన్ను ఎవడు స్తుతి చేస్తాడు, నన్ను ఎవడు పొగుడుతాడు, నన్ను ఎవడు గొప్ప చేస్తాడు. ఎంతమంది సహోదరులను గొప్పవాడురా, మంచివాడు అని అంటారు. అది చూస్తూ వచ్చి అందరూ ఫెయిల్ అయిపోయారు. దావీదు ఒక్కడే, యోధా గోత్రంలో పుట్టిన దావీదు అంట, నువ్వు దేవుడు, నువ్వు నాయన గొప్పవాడు, నువ్వు నా కాపురవే, నీవు సుందరుడు ప్రభా, నువ్వు మనోహరుడు తండ్రి అన్నాడు. కొందరు గొడవలు పెట్టి రథంలో ఇష్టపడతా, నేనైతే నిన్ను పెద్ద అక్షయపడతానని చెప్పాడు. నువ్వు నా కొండ అన్నాడు, నువ్వు నా కోట అన్నాడు, నువ్వు గొప్పవాడు తండ్రి అన్నాడు. ఇలా దావీదు దేవుడిని పొగుడుతుంటే, స్తుతి చెల్లిస్తుంటే దేవుడు అనుకున్నాడు, ఒరే నాన్న నీ కోసమే ఎంతకాలం ఎదురు చూశాను నేను. ప్రవచనం ఎవరి జీవితం నెరవేర్చబడాలి. గత 400 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు నా దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు కదా, ఆయనకి నువ్వు కనబడబోతున్నావు లేదు. అందుకని పైన వర్షము కప్పబడింది, అందుకని నీకు కక్కి నిలబడుతూ ఉంది, అందుకని నీకు విలువబడుతూ ఉంది. నీ మధ్య ఆత్మ ప్రపంచంలో దేవుడు చూసిన నిన్ను, నీ పైన దేవుడు ఆత్మ ప్రపంచంలో మార్పు నిలబోతూ ఉన్నాడు. నీ గర్భఫలం నుంచి పుట్టిన వారిలో ఎవరికైనా ధన్యత నీకు రాబోతూ ఉంది. నీ రక్త సంబంధంలో ఎవరికైనా ధన్యత ఈ రోజు పాదము మోపిన నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ 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 ప్రైజ్. పక్కన చూసి స్తుతి 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 అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. యోధా నీ సహోదరుని స్తుతిస్తారంటే, ఎప్పుడు స్తుతిస్తారంటే దావీదుకి 10,000 కొలితే అన్నారంట. ఆ స్తుతి ఆ రాజుల ప్యాలెస్ చెవులు, దావీదు చెవులు పడేటప్పుడు ముందు దావీదు దేవునితో, నీకు స్తోత్రం ప్రభు అన్నాడు, నీ నామం గొప్పది ప్రభు అన్నాడు, నీలాంటి వాడు లేడు ప్రభు అన్నాడు. దేవునికి పొగిడిన దావీదుని బట్టంట సహోదరులందరూ దావీదుని స్తుతిస్తున్నారు. దావీదికి ఎంతమంది అన్నీళ్ళు దావీదికి 7 ఎక్కడున్నారు? యుద్ధభూమిలో ఉన్నారు. ప్యాలెస్ బయట అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎవరిని పొగట్లేదు, ఎవరిని కనపరచలేదు. దావీదు మాత్రం దావీదు లాంటి వాడు లేడండి. దావీదు ఏ ప్రవచనం నెరవేరుతున్నాడు. దావీదు ఒకసారి ప్రవచనం నా జీవితం నెరవేర్చబడుతుందని చెప్పండి. ఒకసారి ప్రవచనం నా జీవితం నెరవేర్చబడుతుందని చెప్పండి. ఏదైతే యాకోబు చెప్పాడో అక్కడ దావీదు జీవితం లిట్టలుగా నెరవేర్చబడుతుంది. సహోదరులు స్తుతిస్తున్నాడంటే దావీదుని చూసారే, మన తమ్ముడు ఇప్పటివరకు ఏదో అనుకున్నారా, మన తమ్ముడు మనం చేతగాని వల్ల చూసా, ఊరాడి చేతిలో గొలియత్తు తలకేంట్రా, ఆ తలకేం చూస్తా నాకు భయం వేస్తుందిరా. మన తమ్ముడు బాబు కొంతమంది ఎలా ఉంటారంటే, అప్పటి వరకు మన లెక్చర్ దేవుడు మనం బ్లెస్ చేయడం చూసిన తర్వాత మరొడేనండి, ఈ మావుడే మా బిడ్డే అంటే కొంతమంది అలా మీకు స్నేహితులుగా మార్చబడబోతున్నారు. నిన్ను ద్వేషించిన రక్త సంబంధులు మన దగ్గరికి వస్తారు. నిన్ను తక్కువగా చూసిన వారు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తారు. యోనాతానే నిన్ను ప్రేమించినప్పుడు సామాన్యుని ప్రేమించడం ప్రారంభిస్తాడు. యోనాతానే తన రాజ్య వస్తువులకి తొడిగినప్పుడు సామాన్యులు నిన్ను కొంచెం భయపడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ షిఫ్టింగ్. షిఫ్టింగ్ షిఫ్టింగ్ అంటే మార్పు ఉంటుంది. దేవుడు ఆధ్యాత్మికమైన ప్రపంచంలో మన జీవితంలో ఆ మార్పులు ఇస్తుండగా దేవుడు 2 కనపరచబడి మనల్ని దేవుడు పైకి లేవనెత్తునుగాక. ఎందుకో దేవుడు మాట చెప్పన్నాడు, ఈ సంవత్సరం ఎవని పరిచర్యలు దేవుడు ఎలాగుండే అలా వదిలిపెట్టాడు. ఎవరిని ఇక్కడ సేవకులు ఉంటే, అన్న మీరు సేవకులుగా, మనందరూ సేవకులే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనందరి జీవితంలో దేవుడు షిఫ్టింగ్ అవబోతున్నాడు. మునుపు చూసినది వేరు, ఇక్కడ నుంచి చూడబోతున్నది వేరు. మనందు నూతన కోణంలో నూతన కాలంలో అడుగు పెట్టబోతూ ఉన్నా. మనం అడుగు పెడుతున్నది ఆత్మకార్యములు జరుగునుగాక. వేదాలను సహోదరులు స్తుతించినట్లుగా
పరిశుద్ధాత్మడు మనల్ని ఎవరో పొగరవసరం లేదు, స్థించవసరం లేదు, కానీ అది ఘనత, ఘనత ఘనత ఘనత. దేవుడు గణపరచబడిన ప్రాంతాల్లో మనకి ఘనత దక్కుతుంది. దేవుడు కృప మనకు అనుగ్రహించింది గాక. సేవకులకి కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, వేదికని అనుకుని లేదా బలిపీఠం దగ్గర కూర్చుని మాటలు విన్న ప్రతి కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీ జీవితంలో నువ్వు కంగారు పడద్దు, బాధపడద్దు. నువ్వు సరి అయిన సమయానికి వచ్చేసావు. ఆత్మకార్యాలు పరిశుద్ధాత్మ జరిగించిన గాక. మొన్న 2 రోజుల క్రితం యానంలో వర్తమానం చెప్తున్నాను. సుమారుగా 10,000 మంది ఉంటారు జనం. వాళ్ళందరూ వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకో 2-3 ప్రొఫెటిక్ మాటలు మాట్లాడుతూ కొన్ని విషయాలు నేను అక్కడ బలిపీఠం నుంచి ప్రార్థిస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాను డివైన్ హీలింగ్ కోసం. మీరు చెప్తే నమ్మరండి, సభలో ఎంతమంది అవుతున్నారో ఆల్మోస్ట్ 100లో 80% పైన డివైన్ హీలింగ్ పొందేశారండి అందరూ. దేవుడు మూవ్ అవడం కల్లారా కనబడింది నాకు. దేవుడు మూవ్ అవునప్పుడు ఆ పరిస్థితి వేరు. దేవుడు మూవ్ అవుతున్నప్పుడు మనకు తెలిసిపోతాయి. చీకట గాథ జలముల పైన కమ్మిన పడ్డ దేవుని ఆత్మ అల్లాడుతుందండి. అక్కడ దేవుని ఆత్మ అల్లాడే వరకు దేవుడు వెలుగు కమ్మని పలకలేదు. దేవుని ఆత్మ అల్లాడడం ప్రారంభించిన తర్వాత దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. సో వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఇంగ్లీష్ బైబిల్ అందుకే ఉందంటే వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ మూవింగ్ అపాన్ ద వాటర్ అని ఉంటుంది. అందుకే దేవుడు మూవ్ అవుతున్నాడు మనకు అర్థమైపోతున్నమాట ఆ పరిస్థితి. ఈ మధ్యాహ్నం వల్ల దేవుడు క్లియర్గా మూవ్ అవుతున్నాడు. ఇక్కడ ఆయన మూవ్ అవుతుండగా, వాక్కు ద్వారా మూవ్ అవుతుండగా ఆత్మకార్యాలు జరగబోతూ ఉన్నాయి. మనం చెప్పాలి, సాతానా ఇప్పుడు బంధించావు, ఇక నువ్వు బంధించలేవు. ఇప్పుడు ఎడారులో పెట్టావు, అరణ్యములో పెట్టావు, అడవిలో పెట్టావు, ఇక నువ్వు పెట్టలేవు, నీ చేత కాదు. ఎందుకు పరిశుద్ధాత్మ ఒక విషయం చెప్తున్నాడు. అన్న ఒకసారి మీరు నన్ను పట్టుకోండి, ఒకసారి బలంగా పట్టుకోండి. అనగారు మీరు కూడా పట్టుకోండి, ఒకసారి మీరు కూడా పట్టుకోండి, అయ్యా మీరు కూడా పట్టుకోండి. నన్ను వెనక్కలాగని చూడండి, కానీ నేను ఎదరికి వెళ్ళిపోతున్నాను. నన్ను వెనక్కలాగని చూడండి, వదిలేండి ఒకసారి. నన్ను నువ్వు ఆపలేవు, ఒకసారి పక్కన నువ్వు నన్ను ఆపలేవని చెప్పండి ఒకసారి. ఇప్పుడు వరకు పట్టుకునే కొన్ని బంధకాలు తెగిపోబోతూ ఉన్నాయి. సాతాను తెగిపోబోతూ ఉంది. వాడు ఆపాలని చూసాడు, ఆపలేడు వాడు. ఏ పేదరికమో, ఏ దుఃఖమో, ఏ శత్రువు కాడమో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి వాడిని పట్టుకోలేడు. వాడు చేతి నుంచి జారిపోబోతూ ఉన్నా. I feel it in my spirit, something supernatural is going to be take place. ఏదో బలమైనటువంటి ఆధ్యాత్మికమైన ప్రపంచంలో ఏదో ఎన్కౌంటర్ జరగబోతుంది. దైవికమైన శక్తి మనం తాకబోతూ ఉంది. దేవుడు కొంతమంది వరములతో నింపబోతున్నాడు, కొంతమంది ఫలములతో నింపబోతున్నాడు. ఎక్కడి నుంచి నీ జీవితం వేరు, నీ చూపు వేరు, నీ మాట వేరు, నీ పద్ధతులు వేరు, నీ ఆచారాలు వేరు, నీ నడవడిక వేరు, నీ ప్రార్థన శైలి వేరు, నీ వాక్యం చదవడం వేరు, నీ వాక్యం ప్రకటించడం వేరు, నీ ఆత్మీయ ప్రయాణం వేరు. ఏకమైన మార్పు 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 మార్పు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు వరకు నీ భక్తి ఎలా ఉందంటే నువ్వు దేవుని చేతి ఆశించి బ్రతుకుతూ వచ్చావు, కానీ ఇక్కడ నుంచి చదివితే దేవుని కొరకు ఏదో చేయాలి, నా దేవుని కొరకు నేను బ్రతకాలి. నన్ను ఆయన దీవించకపోయినా, నన్ను ఆయన రక్షించకపోయినా, ఆయన కాపాడకపోయినా ఈ అగ్నికి వెళ్ళబోతూ ఉన్నాను, ఈ సున్నంలో అడుగు పెట్టబోతూ ఉన్నాను. నువ్వు నా ముందు ఓడిపోతుంది కాక. నీకు సకల సందరబో నీ భక్తి విపరీతమైన ఎత్తుకు వెళ్ళబోతూ ఉంది. నీ ఆత్మీయ జీవితం దేవుడు అగ్నితో మండించబోతూ ఉన్నాడు. శత్రుని మంటకి వెడికి కాలిపోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగో విసురుతున్న వ్యక్తులు కాలిపోయినట్లుగా నీ అభిషేకము వేడికి, దేవుని కొరకు దిగివచ్చిన వేడిమికి నిన్ను విసురుతున్న వ్యక్తులు కాలిపోతున్నారు. I feel it in my spirit. Something supernatural is going to be taken place. ఏదో ఆధ్యాత్మికమైన కార్యం జరగబోతూ ఉండగా దేవుడే మన జీవితంలో కనపరచబడుగాక. యోధ తన సహోదరులు స్తుతి పొందుతాడంట. దేవుడు కృప మనకిస్తూ ఉండగా నీ చెయ్యి నీ సొత్తుల మెడ మీద ఉండును. గొలియాతుని చూసి ప్రతి ఒక్కడు భయపడ్డాడండి. అందగాడు, సుందరుడు, ఎత్తైన వాడు సౌలు అంట యుద్ధభూమి బయట ఉన్నాడంట. కానీ దావీదు గొలియాతు మెడ పట్టుకుని, గొలియాతు తలకే పట్టుకుని నడుస్తుంటే నీ చెయ్యి నీ సొత్తుల మెడ మీద ఉండును. ఈ మధ్యాహ్నం వేళ నీ శత్రువు ఎవడు, నేను భయపెట్టి ఉండేవాడు. టోటల్ ఇశ్రాయేలు దేశాన్ని కలవరపరిచే 40 రోజులు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కలవరపరుస్తున్న కొంతమందిని దేవుని చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. కొన్ని స్థావరాల్ని చేతి వశం చేయబోతున్నాడు ఆయన. కొన్ని ఆత్మని చేతి వశము చేయబోతున్నాడు ఆయన.
ఐఎమ్ టోటల్ ఇన్ స్పిరిట్ కంట్రోల్ రైట్ నా. ఐఎమ్ ఇన్ స్పిరిట్ కంట్రోల్ రైట్ నా. పరిశుద్ధాత్ముడు ఆద్య ప్రపంచాన్ని వశపరుచుకుని ఉండగా దేవుడు ఇది మాట్లాడుతున్నది నెరవేర్చబోతున్నాడు. నువ్వు ఆమె నా జీవితంలో నెరవేర్చే ప్రభు అంటే అది మన జీవితంలో దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. దావీదంత శత్రు మెడను పట్టుకుంటాడంట. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలి పడతారు. యువర్ సన్స్ విల్ కమ్ అండ్ నీల్ డౌన్ బిఫోర్ యూ. యోధా కొత్త సింహం. ఒకసారి అందరూ పక్కన చెప్పండి, కొత్త సింహం అని పిలండి. మీరు నక్కలో పిల్లిలో కుక్క పిల్లలు అనుకోకండి. ఒకసారి పక్క వరకు చెక్కండి, చెప్పండి కొత్త సింహం. ఈ రోజు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చి నాకు తెలియదు. సింహం అభిషేకంతో దేవుడు పొందబోతున్నాడు. అమ్మా నువ్వు సింహం. ఒకసారి పక్క ముగ్గురితో చెప్పండి, యు ఆర్ ఎ లైన్, యు ఆర్ ఎ లైన్ అనకండి, సింహంలాగే చెప్పండి, యు ఆర్ ఎ లైన్. నువ్వు సింహం అని చెప్పండి సార్. ఏమి సింహం అమ్మా? ఒంట్లో బలవంతా పోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి, నన్ను ఎవడో ప్రేమించట్లేదు, నన్ను ఎవరు లెక్క చేయలేదు. మెసేజ్ అంతా ఏంటి? ప్రేమ లేని దావీదుని యోనాతాను ప్రేమించలేదా? కత్తి లేని దావీదు చేతిలో యోనాతాను కత్తి పెట్టలేదా? విల్లు లేని యోనాతాను దావీదు చేతిలో దేవుడు విల్లు పెట్టలేదా? నీ జీవితంలో ఏమీ లేదు, నా భయపడద్దు. అందుకే షిఫ్టింగ్ అన్నాను, అందుకే మార్పు అన్నాను. ఒకసారి పక్క నుంచి సింహం అని చెప్పండి ఒకసారి. ఏ సింహం? ఏ సింహం? కొదమ సింహం. ఆ కొదమ సింహం ముందేముంది? యోధా. యోధా కొదమ సింహం. నువ్వు నమ్ముని వారి దేవునికి స్తోత్రం చెప్పాలి. చెల్లి, నేను ఎవడేం తిట్టాడో భయపడద్దు, నీ తోటి కోళ్ళు ఏమన్నాను భయపడద్దు, నీ అత్తగారు ఏమన్నాను భయపడద్దు, నీ తల్లి ఏమన్నాను భయపడద్దు, నీ సోదరుడు ఏమన్నాడు, నీ భర్త ఏమన్నాడు కాదు, నీవు సింహం అని పిలుస్తున్నాడు ఆయన. యాకోబు యోధాను పిలుస్తున్న మాట తెలుసా? ఒరే నాన్న, నువ్వు కేవలం కుమారుడు మాత్రమే కాదురా, నువ్వు కొదమ సింహము రబ్బాయి. నీ కథల రభాషందరము. కొంతమంది దేవుడు సింహం అభిషేకంతో నింపబోతున్నాడు. Brother, my ministry is going to become a lion's ministry. నీ పరిచయం దేవుడు సింహపు పరిచయంగా మార్చబోతున్నాడు. నీ కుటుంబం దేవుడు సింహపు కుటుంబంగా మార్చబోతున్నాడు. అది కింగ్, అది కింగ్స్ ఆఫ్ ద జంగల్. ఆత్మకార్యంలో జరుగునుగాక. హల్లెలూయా. నేను అప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు 2001లో హర్యానాలో నేను గ్రేస్ బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ అయ్యేవాడిని. 2000 నుంచి 2004 వరకు అక్కడ ఉన్నాను. 2004 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సేవలోకి వచ్చాను. ఇప్పటికి సేవలోకి వచ్చి సుమారు 20 సంవత్సరాలనే. 2004 అంటే 20 సంవత్సరాలు, 21. అయితే 2000 నుంచి కూడా 1999లో మొట్టమొదటి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాను. అప్పటి నుంచి పరిచయలు ఉండేవాడిని. సో అలా చూసుకుంటే సుమారుగా ఇప్పటికి 26-27 సంవత్సరాల పరిచయ ఎక్స్పీరియన్స్లో నేను ఫస్ట్ 2000లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నేను ప్రార్థన చేసేవాడిని. ఇద్దరం కలిపి చెట్లకు వాకింగ్ చెప్పేవాడు అనమాట. నేను ఫస్ట్ అక్కడ యాప చెట్లు, తొమ్మ చెట్లు ఉంటే నేను వెళ్ళిపోవాడిని అక్కడికి. వీడు నాతో వచ్చేవాడు. నేను గంట సేపు వర్తమని చెప్పాను, ఒకసారి 3 గంటలు చెప్పాడు నాకుండా తొమ్మ చెట్లకి. వాడు తొమ్మ చెట్లకి ట్రాన్స్లేషన్ చేసేవాడు అనమాట. నేను అలాగా ట్రాన్స్లేషన్ చేస్తుంటే కొన్ని రోజులకి ఏమైపోయిందంటే ఆ కాలేజీలో మేము 2000 మంది, బిగ్గెస్ట్ కాలేజ్, ఆసియాలోనే పెద్ద కాలేజ్ గ్రేస్ బైబిల్ కాలేజ్ అంటే 2000 మంది స్టూడెంట్స్ ఉండేవారు. ఫస్ట్ ఇయర్లో మేము 750 మంది ఉండేవాళ్ళు. అందులో సుమారు 400 మంది నా ప్రీచింగ్ వినడానికి వచ్చారు స్టూడెంట్స్. వాళ్ళు నాతో ఫస్ట్ ఇయర్లే. వాళ్ళు మా కేకలు, మా వర్తమానం విని వచ్చి వాళ్ళు కూడా వర్తమానం. నేను ఫస్ట్ మొదలుపెట్టిన అలాగా ఒక 200 మంది ఉంటారు ప్రీచింగ్ చేసేవారు చెట్లకి. వాళ్ళు కూడా ప్రీచింగ్ మొదలుపెట్టేవారు. మేము అలా చెట్లకు ప్రీచింగ్ చేస్తున్నప్పుడు నేను ఒక మాట అనివ్వండి, యు ఆర్ నాట్ ఎ డాగ్ అనివ్వండి. యు ఆర్ నాట్ ఎ డాగ్, యు ఆర్ అ లైన్ అనివ్వండి మాట. వాడు దాన్ని హిందీలో చెప్పాడు. ఏమన్నా హిందీలో ఆప్కా కొత్త నయ్యే లైన్ ఏమంటావు హిందీలో? చైరే. ఆ మాట చాలా వాడు మంచి ట్రాన్స్లేట్. అతని పేరు హబీల్ అని. అతడు మంచి ట్రాన్స్లేటర్ అన్నమాట. అస్సాంలో ఉంటాడు. అస్సాం కూడా వెళ్ళిన అతను పరిచయం చూశాను చాలాసార్లు. అతను నేను ఇప్పటికీ కాంటాక్ట్స్లో ఉన్నాను. ఏదైనా పెద్ద సభ హిందీలో జరిగితే వాడిని ట్రాన్స్లేషన్ పిలిచేవాడు నేను. సో ఎందుకు మాట చెప్తున్నానంటే అతడు మాట, తన స్వరం నాకు ఇప్పటికీ మైండ్లో తిరుగుతుంటుంది. ఎప్పుడైనా నేను మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ నాట్ ఎ డాగ్, యు ఆర్ ఎ లయన్. ఎందుకని ఉన్న పదం ప్రతి మెసేజ్లోనే ఉన్నాడు. రోజు ప్రతి మెసేజ్లో డైలాగ్ వచ్చేది. ఎందుకంటే వాడి నుంచి ఆ ట్రాన్స్లేషన్ వెంట వేస్తావు నాకు. యు ఆర్ నాట్ ఎ డాగ్, యు ఆర్ ఎ లయన్. ఎప్పుడైనా నువ్వు కుంగిపోతున్నప్పుడు నువ్వు కుక్కవి అనిపించింది అనుకో, నువ్వు సామాన్యమైన వ్యక్తి అనిపించింది అనుకో, నువ్వు విలువ లేని వ్యక్తి అనిపించింది అనుకో, ఈ ప్రవచనం గుర్తు రావాలి నీకు. యోధా కొదమ సింహము. నమ్ముని వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. దావీదు గొర్రెలు వెంబడి వెళ్తున్నప్పుడు దావీదుకి ఆ విషయం తెలియదు. నా కొరకు మా తాత, మా ముత్తాత బలము తెచ్చుకుని మంచం మీద నా కోసం మాట్లాడాడు. అబ్బాయి, నేను గొర్రెలు కాచుకునే వ్యక్తి కొన్నాను కాబట్టి నేను కొదమ సింహం అంటాను విషయం దావీదుకి తెలియదు. ఈ మెనట్నో అతడు చదువున ఆ ప్రవచనం అతని కొరకని తెలియకపోవచ్చు. ఇక్కడ చాలా మంది జీవితంలో కొన్ని ప్రాఫెసీస్ నీకోసం నీకు తెలియకపోవచ్చు.
కొంతమంది పూర్వీకులు ప్రార్థన పనులు, మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన విజ్ఞాపనలో నువ్వు ఉన్నావు, నీకు తెలియకపోవచ్చు. కానీ అది నెరవేర్చే సమయంలో దేవునికి బయలుపరుస్తాడు. ఆత్మకార్యములు దేవుడు జరిగించిన గాక. సో ఇప్పుడు దావీదుతో మాట్లాడదు, యోధా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు ఆడసింహములను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనను, అతడు లేపువాడెవడు షిలోహు వచ్చే వరకు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మార్పు అన్నాడు కదా. యోనాతాను నుంచి దావీదు నుంచి మెస్సియా. దట్ ఈస్ కాల్డ్ షిఫ్టింగ్. అంటే ఈ ప్రవచనములో కేవలం దావీదు మాత్రమే కాదు, దావీదు తర్వాత రాబోతున్న మెస్సియా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అద్భుతం చేయబోతున్నాడు. షిలోహు వచ్చే వరకు అతని కాళ్ళ మధ్య రాజదండం తొలగిపోదంట. ఆ ప్రొఫెసీ యేసు ప్రభు కొరకు మాట్లాడబడుతుంది, మెస్సియా కొరకు మాట్లాడబడుతుంది. అతని రాజదండము తొలగించే ఫరో లేడు, ఆ హేరోదు లేడు. అతన్ని చంపాలని చూశాడు, అతన్ని నాశనం చేయాలని చూశాడు, అతని రాజ్యం లేకుండా చేయాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు చేతి నుంచి రాజ్యదండాన్ని తొలగించేవాడు లేడు. నమ్ముని వారి దేవునికి స్తోత్రం చెప్పాలి. నమ్ముని వారి దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు నిన్ను పట్టిన రాజ్యములో ఖచ్చితంగా ఒకడు ఉండకపోడు అన్నాడు దేవుడు. ఒక వ్యక్తి ఉండకపోడు. చివరికి ఆ వ్యక్తి ప్రభు అని యేసుక్రీస్తు. అతని రాజ్యం అంతము లేని రాజ్యం. ఈ మధ్యాహ్నం వేళ యోనాతానికి లేకపోవచ్చు, కానీ షిఫ్ట్ చేయడానికి ప్రభుని యేసు ఉన్నాడు. ఆయన వస్త్రాలనికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన వస్త్రం అయిపోతున్న వస్త్రంలో ఆయన వస్త్రములు లాగబడి, ఆయన వస్త్రములు చూపబడి చీట్లు ఎవరి కోసం అంటే మన దిగంబరత్వాన్ని కప్పడానికి. ఈ రోజు ఆయన నీ చేతిలో వాక్యమైన ఖడ్గాను పెడుతున్నాడు. ఎందుకు తెలుసా? ప్రపంచాన్ని రక్షించడానికి. ఏదో జరగబోతూ ఉండగా అందరూ దగ్గర దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకసారి మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన వస్త్రములు కప్పేవాడు. ఆయన ఆదామవ్వ తప్పు చేశారు, దేవునికి దూరం అయిపోయారు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఆదామవ్వ అంజుర పాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు దేవుడు అంట వాడు చేసిన పాపం నుంచి వాడిని బయటపడడానికి, వాడిని విడుదల పరచడానికి ఆయనే బలి అర్పణ చేసి చర్మపు చొక్కాలు తీసుకుని వస్తున్నాడు. ఆయన ఏదైనా తోటలోనికి చర్మపు చొక్కాలు తీసుకుని వచ్చి ఆదాముకు తొడుగుతున్నాడు. ఆయన అప్పుడు నాకు అనిపించింది, నా దేవుడు నా దిగంబరత్వాన్ని కప్పే దేవుడు ఆయన. హల్లెలూయా. యోనాతాను దావీదుగా వస్త్రం కప్పితే ఏదైనా తోటలో దేవుడు దానికి ఛాయ రూపంలో ఆదామవ్వ తప్పు చేసినప్పుడు వస్త్రము కప్పిన దేవుడు ఆయన. ఈ మధ్యాహ్నం నీకు వస్త్రం ఇవ్వబోతూ ఉన్నాడు. నోవహు తెలుసో తెలియక ద్రాక్ష తోట నాటి ద్రాక్ష రసం త్రాగి మొత్తుడైపోయి పడిపోయాడు, వస్త్రహీనుడిగా పడిపోయాడు. దేవుడు అలా వదిలిపెట్టలేదు. ఒక రాత్రి కదా, ఒక మధ్యాహ్నం వేళ కదా వస్త్రహీనుడిగా ఉండని అనుకోలేదు. ఆయన తన కుమారుని చేత వస్త్రాన్ని కప్పాడు. ఆయన దిగంబరత్వాన్ని కప్పబోతూ ఉన్నాడు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఏదో ఆత్మకార్యము జరుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు దిగంబరత్వంతో నాట్యం చేస్తున్నారు. బయలు దేవత ముందు, ఆ నంది విగ్రహం ముందు, ఆ తోడ విగ్రహం ముందు వారు గొంతులు వేస్తూ ఉన్నారు. దేవుడికి వ్యతిరేకంగా మారిపోయారు. వారు నాట్యం చేస్తున్నారు. పైన దేవుడేమో అహరోను కొరకు ఒక వస్త్రాన్ని ఆయన ఫామ్ చేస్తున్నాడు. ఆయన యాజకుల వస్త్రాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నం వల్ల ఆయన పరలోకంలో నీ కొరకు నా కొరకు వస్త్రములు డిజైన్ చేస్తూ ఉన్నాడు. నమ్ముడు దేవునికి స్తోత్రం చెప్తాడు. ఒకసారి యాకోబు యోసేపుని పిలిచి, ఒరే నాన్న నువ్వు ఎంగి తొడుక్కోరా అని ఒక వస్త్రం తొడుగుతూ ఉన్నాడు. ఆ వస్త్రం కోసం ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే కోట్ ఆఫ్ మెనీ కలర్స్ అని ఉంటుంది. రంగుల చొక్కా అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ద కోట్ ఆఫ్ మెనీ కలర్స్ అంటే అర్థం ఏంటంటే, నేను దేవుడిని అడిగిన చాలాసార్లు నాకు ఇది అర్థమయ్యేది కాదు. ప్రభా యాకోబు యోసేపును తొలగించిన ఆ చొక్కాయ్, ఆ ఇంటి వెనక రహస్యం ఏంటంటే దేవుడు అన్నాడు, అతడు ప్రపంచానికి ఆశీర్వాదం అన్నాడు. ఆయన ప్రపంచ పటాలన్నీ రంగుల కలర్స్ తో ఉంటాయి. మీ ప్రపంచ పటాలని దగ్గర పెట్టి చూస్తే అనేక కలర్స్ కనబడతాయి. యోసేపు ప్రపంచాలకి సాదృశ్యం, ప్రపంచాలకి దీవెన. దేశాలు కరువుతో ఉండిపోతున్నప్పుడు దేశ ప్రజలు బ్రతికించే యోధుడు. తన తండ్రికి తెలుసో తెలియకో ముందుగానే అంగి తొడుగుతున్నప్పుడే అతను అభిషేకిస్తూ ఉన్నాడు, నువ్వు దేశాలకి ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. ఇన్ ద స్పిరిట్ ఐ సీ సంథింగ్ న్యూ. దేవుని సేవకులు దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని దేవుడు ఒక యోసేపును అభిషేకించి రంగుల వస్త్రాలు మీకు ఇస్తూ ఉండగా మీరు దేశాలకు ఆశీర్వాదకరంగా మారబోతున్నారు. మీరు ఒక ప్రాంతానికి మాత్రం ఆశీర్వాదం కాదు, ఒక తెగకు మాత్రం ఆశీర్వాదం కాదు, ఇంకో మందిరానికి మాత్రం ఆశీర్వాదం కాదు. ఆటంకాల మధ్య నీ సామాన్యులు చూడగలుగుతూ ఉన్నాడు. నీకు నీ ప్రతికూల పరిస్థితుల మధ్య నీ విశ్వాసం, నీ యొక్క భక్తిని నేను చూశాడు కనుక నీకు రంగులన్నీ తొలగించబోతూ ఉన్నాడు. నీకు అల్లరమ సందరము ఆత్మకార్యాలతో తొలగించబోతూ ఉన్నాడు.
పెద్దదో దేవుడిని గ్రహిస్తుండగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఉన్నతమైన విషయాలు తెలుతుండగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకునే సమయం రాబోతుండగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సేవకుడి దగ్గరికి వీధిలోకి రాగానే తమ్ముళ్ళు తన్నాను. అన్నగారికి ఫ్రీడమ్ ఉంటే పరలోకాన్ని భూమి మీద దింపెత్తాడు ఆయన. అలాంటి మనసున్న వ్యక్తి ఆయన. అయినో పరలోకాన్ని భూమి మీదకి దింపగలిగే మనసున్నవాడు. కానీ ప్రస్తుతానికి ఇరుకులో ఉన్నట్లుగా ఉంది, ఆటంకాలు కనబడుతున్నట్లుగా ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, షిఫ్టింగ్ జరగబోతుంది. ఆటంకాలుగా ఉండిపో. ఖచ్చితంగా ఈ మాట దేవుడు సీరియస్గా తీసుకుంటాడు ఆయన. నీ ప్రార్థన సీరియస్గా తీసుకుంటాడు ఆయన. నీ కన్నీరు సీరియస్గా తీసుకుంటాడు ఆయన. ఆత్మకార్యాలు జరగబోతూ ఉన్నాయి. హల్లెలూయా. నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని తిని వస్తావు అని చెప్పి షిలోహు వచ్చే వరకు యోధా యుద్ధం నుండి రాజధనం తొలగిపోదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజధనం తొలగిపోదు. ప్రజలు అతనికి విధేయులు ఉందురని చెప్పినదంతా కూడా ఆ 11వ వచనం కూడా మీరు చదవండి. ఇదంతా యేసు ప్రభు కొరకు చెప్తున్నాడు. పైన దావీదు కోసం చెప్పాడు, ఆ తర్వాత యేసు ప్రభు కొరకు చెప్పాడు. 10 జనరేషన్స్ దేవుడు నువ్వు కాదు అనుకుంటూ వచ్చాడు. కారణం ఏంటంటే దావీదు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రైజ్. ఈ మధ్యాహ్నం వేళ తమ్ముడు, చెల్లి, అమ్మ, అక్క, మీ దగ్గర ఏముందో కాదు, నీ జోబులో ఏముందో కాదు, స్తుతి ఉందా? నీ దగ్గర స్తుతి ఉందా? ఆరాధించే స్వభావం ఉందా? చాలు. దేవుడిని ప్రవచనలో పెట్టబోతూ ఉన్నాడు. దేవుడిని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆ మాటలు దేవుడిని జీవితంలో నెరవేరుస్తూ ఉండగా ఈ క్షణం ఒక మంచి తీర్మానానికి వద్దాం మనం. ఏంటో తీర్మానం అంటే, ప్రభువా, నా పరిస్థితి క్షుణ్ణంగా తెలిసిన వాడివి నీవే. నా పరిస్థితి మొత్తం తెలుసు ప్రభు నీకు. నేను ఎలా ఉన్నానో, ఏం జరుగుతుందో, నా కన్నీరేంటో, నా దుఃఖం ఏంటో, నా కుటుంబ పరిస్థితి ఏంటో. కాబట్టి ఇవన్నీ రోజు నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నన్ను దర్శించుంటూ ఉండగా పరిశుద్ధాత్మను మనం దర్శించబోతున్నాడు. నేను కూడా ఫాస్ట్గా ఉన్నాను కాబట్టి కొన్ని నిమిషాలు అందరం కలిపి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు నేను ప్రార్థనలో నడిపించి నేను ఈ సమయాన్ని పాస్టర్కి చేస్తాను. ఆల్రెడీ టైం 2:10 అయిపోయింది. ఏదో పావుగంట చెప్పినట్టుంది మెసేజ్ నాకు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 గ్లోరీ. హల్లెలూయా. 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 ఎవరిని ఇక్కడ కూర్చున్న వారిలో అంతా అయిపోయింది అనిపిస్తుందా? అంతా అయిపోయింది అనిపిస్తుంది ఎవరన్నా? స్తోత్రం. పరిస్థితులు చేయి జారి అనిపిస్తున్నాయమ్మా? బాధపడదు. దుఃఖము మీ కంటి నిండా ఉంది. దుఃఖము ప్రతి పరిస్థితులు, ప్రతి అడుగులో కనబడుతుంది. స్తోత్రం. నీ జీవితంలో గ్లోరీ దేవుని మునికి మరుగైపోయినట్లు ఉంది. స్వరమెత్తుతాం అందరం. ఈరోజు వర్తమానంలో నువ్వు విన్న విషయం ఏంటి తెలుసా? దావీదుని దేవుడు తీసుకొచ్చిన గడియ ఆయన సమయపు గడియ. దేవుడి కొన్నవారు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆయన సమయంలో మనం తెస్తుండగా అందరూ కూడా ఎక్కువ, ప్రభువా నీ సమయంలోనే ఉన్నాను తండ్రి. అందరూ మాట చెప్పండి, నీ సమయంలోనే ఉన్నాను ప్రభువా. నేను సమయం దాటి బయటికి పోను ప్రభువా. నేను కృంగిపోను తండ్రి. నేను అల్లిసిపోను ప్రభువా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు, అలయక పరిగెడతారు, పక్షి రాజుల రెక్కల చాచి పైకి ఎగురుతారని చెప్పు. నేను రెక్కల చాచి పైకి ఎగరని ఆశతో వచ్చాను ప్రభువా. I cannot stay where I am right now. నేను ఉండిపోతున్న ప్రదేశంలో ఉండిపోను ప్రభువా. కెన్ యూ నీల్ డౌన్? ఎవరన్నా కింద కూర్చున్న వ్యక్తులంతా కూడా నీల్ డౌన్ చేయగలిగితే నీల్ డౌన్ చేయండి. మోకాలు వేయగలిగితే కింద కూర్చున్నవారు అందరూ మోకాలు వేయగలిగితే మోకాలండి. ఒకసారి ఎవరు కూడా అనరుచు ప్రార్థనలో ఒక్కసారి ఈ మాటలు, నేను చెప్పే మాటలు మీరు కనుక ఉచ్చరించగలిగితే పరిశుద్ధాత్ముడి కార్యం చేసే వేళలో మనం ఉన్నాం. ఆయన సంధించే గడియలో మనం ఉన్నాం. ఆయన కలుగు చేసుకునే గడియలో మనం ఉన్నాం. హల్లెలూయా. 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 ఓ సమూయేలు వాళ్ళ తల్లి ప్రతి సంవత్సరం ఒకసారి అంగిని తీసుకొస్తూ వచ్చేది. అంగిని తొలుగుతూ వచ్చింది. ఐ ఫీల్ ఇట్ ఇన్ మై స్పిరిట్. సంథింగ్ గ్రేట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్. ఏదో వస్త్రం దావీదు మీద వేయబడ్డమే కాదు, నీ మీద నా మీద దేవుడు వేయిపోతూ ఉండగా వస్త్రము ధరింపజేయబోతున్నందుకు వందనములు ప్రభావం చెప్తాం ఆయనకి. నాపై నా ప్రపంచంలో వస్త్రము అయిపోతున్నందుకు వందనాలు. అది నాకు సరిపోబోతూ ఉంది. హల్లెలూయా. ఆత్మ కార్యములు జరుగునుగాక, అద్భుతములు జరుగునుగాక. ఓ పరిశుద్ధాత్మను మన జీవితంలో కార్యం చేయబోతూ ఉండగా అందరూ కూడా నిల్చోవాలని పారదోలుగా శత్రు బంధి ఉంచిన బంధకాలను తెంపి వేసుకుందా. తాళ్ళను తెంపివేద్దాం ఈరోజు. ఓ మూఢనమ్మకాలను తెంపివేద్దాం, అవిశ్వాసాన్ని తెంపివేద్దాం. అదిగో యోనాతాను పైన చూస్తూ ఉన్నాడు. తన దుప్పటి రాబోతూ ఉంది.
తన ఖడ్గం ఇవ్వబోతూ ఉన్నాడు, తన విల్లును ఇవ్వబోతూ ఉన్నాడు, తన నడికట్టు మన చేతిలో పెట్టబోతున్నాడు. దాని అర్థం ఏం తెలుసా? ఎక్కడి నుండి నేను కాదురా, నీవే 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 నీవు ఒక యోధ గోత్రపు సింహం, నువ్వు ఒక యోధ గోత్రపు సింహం. ఇది 4 గంటల వర్తమానం నాకు, కానీ నేను కుదించి చెప్పాను. ఓ యు ఆర్ అ లైన్ ఆఫ్ జూడా, యు ఆర్ ఎ ప్రొఫెసీ. యాకోబు దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ ప్రవచనములో నువ్వు ఉన్నావు అనే విషయం నీ తరములు పుట్టిన వారు ఎవరికీ తెలియదు. అందుకే నీకు అంతమంది అన్నలు ఉండగా నీ తలపైన అభిషేకం పంపాడు. అందుకే నువ్వు అరణ్యంలో ఉండగానే నీ ఇంటికి పిలిచారు. యు ఆర్ ఎ స్పెషల్ వన్, యు ఆర్ ఎ ప్రొఫెసీ. తమ్ముడు, నువ్వు ప్రవచనలు ఉన్నావు. అమ్మా, నీ కుమారుడు నీ మాట ఇంట్లోదని బాధపడుతున్నావా? నీ భర్త నీకు దూరం అయిపోతున్నాడేమో, బంధువునికి దూరం అయిపోతున్నా బాధపడుతున్నావా? నువ్వు ఎవరి కోసం చింతిస్తున్నావు ఈరోజు నాకు తెలియదు. ప్రవచనంలో ఉన్న వ్యక్తిని దేవుడు వదిలిపెట్టాడు. వారు దూరం అయిపోయిన వదిలిపెట్టాడు ఆయన, వారు అరణ్యంలో ఉన్న వదిలిపెట్టాడు ఆయన. ఆయన తీసుకొచ్చే దేవుడు ఆయన. Your family is in a prophecy, so God is going to bless your family. Hallelujah, hallelujah, hallelujah. యేసు నీ సేవకుడి పరిచయం విస్తరించబడిన గాక, నీ బిడ్డలందరూ దర్శించబడిన గాక, వారి కుటుంబాలు దర్శించబడిన గాక, వారి వ్యాపారాలు స్థిరపరచబడిన గాక, వారి బ్రతుకుల్లో అద్భుతం జరుగు గాక. ఆత్మ ప్రపంచంలో మీరు షిఫ్టింగ్ చేయబోతున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు దగ్గరగా దేవుని నామమున కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ప్రేమించి మరొకసారి సమయం ఇచ్చిన దేవునికి, అదేవిధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కాబట్టి